చాలా సెషన్స్ చూసాము వెయిట్ లాస్ పైన. సో చాలా నాలెడ్జ్ ఉంది మనకి, అంటే వెయిట్ లాస్ అంటే ఏంటి, ఎలా డైట్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మనం తెలుసుకున్నాము. కానీ ఈ రోజు కొంచెం సైన్స్ గురించి తెలుసుకుందాము. సో కొంచెం స్లైడ్స్ కూడా కొన్ని ఎక్కువగానే ఉన్నాయి. సో నాలెడ్జ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా పెన్ పేపర్ పెట్టుకొని నోట్ చేసుకుంటుండండి. ఎందుకంటే ఆ చాలా ఎక్కువ స్లైడ్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తొందరగా చెప్తాను. అండ్ మధ్యలో ఒకవేళ మీకు ఎక్కడన్నా ప్రాబ్లం ఉంది, మళ్ళీ సెషన్ ని రిపీట్ చేయమంటే మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసుకుందాము. సో ఇదే సెషన్ ని. కానీ ఈ రోజు అయితే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కువ సైన్స్ కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, ఫైన్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వి విల్ స్టార్ట్ టుడేస్ సెషన్. సో ఈ రోజు సెషన్ లో మనం వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఒబేసిటీ గురించి తెలుసుకుందాం. ఓకే, మనం అసలు ఒబేసిటీ కాజెస్ ఎందుకు తెలుసుకోవాలి, అండ్ మెటబాలిజం. మనం ఇప్పటి వరకు ఏ సెషన్స్ లో మెటబాలిజం గురించి తెలుసుకోలేదు కదా. సో మెటబాలిజం అంటే ఏంటి, మెటబాలిజం లో ఏ టైప్స్ ఉన్నాయి, లైక్ క్యాటబాలిజం అంటే ఏంటి, అనబాలిజం అంటే ఏంటి, ఇది జనరలీ కొంచెం డెప్త్ సైన్స్ ఉంటేనే అర్థం అవుతుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థం అయ్యేలాగా. నెక్స్ట్, ఈ క్యాటబాలిజం అనబాలిజం వెయిట్ లాస్ లో ఎలా హెల్ప్ అవుతుంది, అండ్ మనం రోజు ఉండే హ్యాబిట్స్ ని కానీ మన హెల్త్, మన రోజు ఉండే హ్యాబిట్స్ మన వెయిట్ లాస్ కి ఎలా హెల్ప్ అవుతుంది, ఇవన్నీ ఎలా రిలేట్ అయ్యింది, మన హ్యాబిట్స్, మన హెల్త్, ఇంకా ఈ వెయిట్ లాస్. ఓకే, బికాస్ చాలా మందికి తెలుసు ఎన్ని రకాలుగా డైట్ ప్లాన్స్ వాడినా కానీ కూడా హెల్త్ ప్రాబ్లం ఉంటే అది క్లియర్ చెయ్యకుండా మీరు వెయిట్ లాస్ కి వెళ్ళారనుకోండి, అది అవ్వదు. సో మన హ్యాబిట్స్ ని, హెల్త్ ని, ఇంకా వెయిట్ లాస్ కి రిలేషన్ ఏంటో మనం తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి, మన బాడీ టైప్ ఏంటి అది తెలుసుకుందాం. దీంతో పాటు మన బాడీ కాంపోజిషన్ ఏంటి అది తెలుసుకుందాం. దాంతో పాటు మన కీ ఫ్యాక్టర్స్, అసలు హార్మోన్స్ అనేవి ఒకటి ఉంటాయండి. అంటే వెయిట్ లాస్ కి మనం ఓన్లీ డైట్స్ కరెక్ట్ గా ఫాలో అవుతే వెయిట్ లాస్ అవుతాము, ఫుడ్ తక్కువగా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాము, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తే వెయిట్ లాస్ అవుతాం, ఇలాంటి అపోహలు అయితే అందరికీ ఉన్నాయి. బికాస్ జనరలీ మనం ఇన్ని రోజులు అదే సజెస్ట్ చేశారు కదా మీరు కానీ. సో ఇక్కడ మనం కొంచెం సైన్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో హార్మోన్స్ అనేవి మన వెయిట్ లాస్ పైన ఎలా యాక్ట్ చేస్తాయి దాని గురించి తెలుసుకుందాం. అండ్ ఒబేసిటీ, ఇంకా కొన్ని హార్మోన్స్ ఉంటాయి, లైక్ లెప్టిన్ హార్మోన్ కానీ, గ్రెలిన్ హార్మోన్ కానీ, అండ్ ఇన్సులిన్ హార్మోన్. మనందరికీ తెలుసు ఇన్సులిన్ సెన్సిటివిటీ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, అండ్ మనం తినే ఫుడ్ ఇన్సులిన్ రెస్పాన్స్, ఎందుకంటే ఇన్సులిన్ రెస్పాన్స్ ఎలా అవుతుందో మన బాడీ మొత్తం దీనిపైనే డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో ఇవన్నిటి గురించి తెలుసుకుందాం. దీంతో పాటు ఫ్యాట్ లాస్ కి ఎలాంటి హార్మోన్స్ అనేది రిలేషన్ ఉన్నాయి, ఈ హార్మోన్స్ అంటే ఏంటి కూడా మనం తెలుసుకుందాం. ఓకే, సో ఈ రోజు కొంచెం ఎక్కువగా సైన్స్ ఉంటుంది, యాజ్ ఐ టోల్ యూ. సో జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కటి నోట్ డౌన్ చేసుకోండి, కావాలంటే పిక్చర్స్ కూడా తీసుకోవచ్చు, ఐ డోంట్ మైండ్. రైట్, కాజెస్ ఆఫ్ ఒబేసిటీ. ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గరికి అంటే ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 26 మెంబర్స్, అప్రాక్సిమేట్లీ 30 అనుకున్నా కానీ కూడా మీరు అందరూ ఒక హెల్త్ కోచ్ గా మారాలి, రైట్. సో మిమ్మల్ని మీరు ఫస్ట్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ వేరే వాళ్ళకి అడ్వైస్ చేయగలుగుతారు. అది హెల్త్ పరంగా కానివ్వండి, లేదంటే మీకు ఏదైనా స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి దాని వల్ల కానివ్వండి, లేదంటే ఓవర్ వెయిట్ ఉన్నారు దాని వల్ల, లేదంటే మీ స్కిన్ కానీ హెయిర్ కానీ కరెక్ట్ గా లేదు అది. సో ఎలాంటివైనా కానీ కూడా ఫస్ట్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. సో సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత మీరు బేసికలీ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బరువు తగ్గాలి అని అన్నప్పుడు మనము ఓకే అండి ఇంత బరువు ఉన్నాను, ఇంత తగ్గాలంటే మనం వెంటనే తగ్గొచ్చు అండి, దట్ ఈస్ పాసిబుల్, మనం ఇది చెయ్యొచ్చు, తగ్గిపోతుంది అని మాత్రం చెప్పొద్దండి. ఎప్పుడైతే హెల్త్ కోచ్ లాగా మీరు అవుతున్నారో, హెల్త్ కోచ్ లాగా అయినప్పుడు మనము పర్టికులర్ గా అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, బికాస్ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, ఎన్నో ప్లేసెస్ కి వెళ్తారు, మెయిన్లీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వినరు ఎవరు. ఎగ్జాంపుల్ డాక్టర్ వింటారా, డాక్టర్ కి అంత టైం లేదు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్, సో మెనీ పేషెంట్స్. సో చెక్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి టైం ఉండదు, రైట్. సో వాళ్ళ బాధలను అన్ని మనం వినాలి. సో మనం వాళ్ళు చెప్పారు కాబట్టి మెల్లిమెల్లిగా మనం అడగాలి. ఓకే, సో ఫస్ట్ ఒబేసిటీ గురించి ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఒబేసిటీకి కారణాలు ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళని అడగాలి. బికాస్ కారణం తెలియకుండా ఎందుకు బరువు పెరిగారు, ఎలా బరువు పెరిగారు అని మనకి తెలియకుండా మనం వాళ్ళని ట్రీట్ చెయ్యలేము. సో బరువు ఎందుకు పెరిగారు అనేది ఫస్ట్ క్వశ్చన్ మీకు ఉండాలి.
సో వాళ్ళకి తెలీదండి నార్మల్ గానే పెరిగానంటే ఈ క్వశ్చన్స్ అడగాలి మీరు. అదేంటి, తినడంలోనే ఎక్కువగా తింటున్నారా, నార్మల్ తినడం కన్నా ఎక్కువగా క్యాలరీస్ తిన్నప్పటికీ బరువు పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్వైరన్మెంటల్ చేంజెస్ అంటే ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు తినే ఫుడ్ కరెక్ట్ టైం కి తినట్లేదు, ఎక్కువగా ఫుడ్ తింటున్నారు, లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ ఇంకా సైకలాజికల్. సో కొంతమందికి ఏది ఉండదండి, ఫుడ్ కరెక్ట్ గా తినరు, ఇంకా ఏది ప్రాబ్లం ఉండదు, బట్ స్టిల్ వాళ్ళకి బరువు పెరిగిపోతూ ఉంటారు. డిప్రెషన్, స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువ ఉన్నా కూడా బరువు పెరుగుతారు. ఓకే. అండ్ కొన్ని మెడికేషన్, ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకోండి, మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే కొన్ని లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తారు, దానికి కూడా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి, ఆ డ్రగ్స్ ఏది తీసుకున్నా గానీ కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ వెయిట్ గెయిన్ ఉంటుంది. అలా వాళ్ళు వెయిట్ పెరిగారా మనం అడగాలి. లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ లైక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా పీసీఓడి ఉంటే కూడా వాళ్ళ బరువు అనేది పెరుగుతారు. సో ఇవన్నీ మనం బేసికలీ అడగాలి, ఇవన్నీ అడుగుతూనే చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ అడగకపోతే మనకి తెలీదు అండ్ వాళ్ళు కూడా చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇవన్నీ చెప్పలేదండి ముందే అంటే మీరు అడగలేదు కదా అని అంటారు, రైట్? దిస్ ఇస్ యాక్చువల్లీ వి విల్ ఫేస్. సో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ నుంచి వాళ్ళు ఎలాంటి మెడిసిన్ వాడుతున్నారు, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఎప్పటి నుంచి బరువు పెరగారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని అడగాలి. బికాస్ అట్లీస్ట్ వాళ్ళ బాడీ టైప్ అంటే ఏంటి, ఏ టైంలో తింటారు, ఇవన్నిటి దాని గురించి తెలుసుకోవాలి. సో ఒబేసిటీ అవ్వడానికి ఇవి మెయిన్ రీజన్స్. ఓకే, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ బేసిక్ రీజన్స్ అనేది ఇదే. ఎక్సర్సైజెస్ కరెక్ట్ గా చేయకపోవడం వల్ల, మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్, వై వీ నీడ్ టు నో అబౌట్ ది కాజెస్. ఎందుకు కాజెస్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే డిఫరెంట్ డైట్స్, ఏ డైట్స్ కనిపిస్తే ఆ డైట్స్ ఫాలో అయిపోతూ ఉంటారు. ఇది తినండి 10 రోజుల్లో ఒక 5 కేజీలు తగ్గండి అంటే, ఓ ఇది తింటే 5 కేజీలు తగ్గుతారా అని తీసేసుకోండి. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎడ్యుకేషన్ కరెక్ట్ గా లేదు. ఏదో ఒక ప్రోడక్ట్ ఇచ్చి, ఏదో ఒక నూనె, ఇప్పుడు టీవీలో యాడ్స్ వస్తాయి కదా, ఏదో ఒక నూనె పైనుంచి రబ్ చేసుకోవడం వల్ల కార్టిలేజ్ డ్యామేజ్ కూడా క్లియర్ ఎలా అవుతుంది, అవ్వదు కదా, బట్ ఇట్స్ ఇంటర్నల్ ప్రాబ్లమ్. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళకి కూడా మనకి ఈ బేసిక్ నాలెడ్జ్ అంటే వీఆర్ అట్రాక్టింగ్ టు దట్, మనం అట్రాక్ట్ ఎక్కువగా అవుతున్నాం, కానీ మనకు అసలు ప్రాబ్లం ఏంటి అనేది మనం తెలుసుకోవట్లేదు. బికాస్ అలా సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. బికాస్ బరువు తగ్గాలంటే ఏదన్నా చెప్పండి నేను బరువు తగ్గేస్తా అన్న స్టేజ్ లో ఉన్నారు. ఓకే, సో అందుకని వాళ్ళ కాజెస్ అనేది తెలుసుకోవాలి. వాళ్ళ పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి ఫుడ్ తింటారు, వాళ్ళ ఫ్యామిలీలో యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, లేజినెస్ ఎక్కువగా ఉందా, ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా, స్ట్రెస్ గానీ, లేదంటే ఎటువంటి హెల్త్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, జెనెటిక్ లో నుంచే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నాయా, అంటే వాళ్ళ ఫ్యామిలీలో నుంచే వాళ్ళకి ఒబేసిటీ ఉందా, లేదంటే చిన్నప్పటి నుంచే చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటారు, చిన్నప్పటి నుంచే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దీని వల్ల మన బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ దారితీస్తుంది. అందులో మనం చూస్తున్నట్టయితే బరువు ఎక్కువగా పెరిగిపోతాము. బరువు ఎక్కువగా పెరిగినప్పుడు ఎక్కువగా మాట్లాడలేము, ఎక్కువగా నడవలేము, ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, రైట్? ఇప్పుడు బ్యాక్ పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, యాక్చువల్లీ నేను చేసే సెషన్స్ లో ఒక్కొక్కసారి 1 hour 2 hours 3 hours కంటిన్యూగా చాలా సెషన్స్ మాట్లాడాను నేను. సో ఒక ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్ అలా కంటిన్యూగా వితౌట్ ఎనీ పర్టికులర్ టైం, అంటే వేరే వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా కంటిన్యూగా నేను ఎలా మాట్లాడుతున్నానో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్. సో నేను ఈజీగా మాట్లాడుతున్నాను, నా బిఎంఐ కూడా కరెక్ట్ గానే ఉంది, నా ఐడియల్ బాడీ వెయిట్ అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. సో నేను ఎంత కరెక్ట్ గా మాట్లాడుతున్నానో, ఎంత ఆపకుండా బ్రెత్లెస్నెస్ గా మాట్లాడుతున్నానో, అలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మాట్లాడలేరు. ఓకే, సో ఇదొక ప్రాబ్లం అవుతుంది, రైట్? బ్యాక్ పెయిన్ కానీ, ఇంకా అదర్ ఇష్యూస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, బ్లడ్ ప్రెషర్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ ఎక్కువగా అవుతాయి అన్నమాట. ఓకే, సో ఒబేసిటీ వల్ల మనకి ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ దీన్ని మనం ఎలా చేంజ్ చేయాలి? ఒకటి, డైట్ ద్వారా, మన బాడీకి ఇవ్వాల్సిన సప్లిమెంటేషన్ ద్వారా, మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంది అండ్ మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, రైట్? అదొకటి. అండ్ ఎడ్యుకేషన్, బేసికల్లీ మనకి నాలెడ్జ్ ఉండాలి. ఏదైతే చెప్తున్నాము అంటే యూ హ్యావ్ టు
know that knowledge and hormonal treatments, there are so many solutions. obesity తగ్గడానికి డైట్ వల్ల తగ్గొచ్చు, ఫిజికల్ యాక్టివిటీ తగ్గొచ్చు, మోటివేషన్ కోచెస్ ఉన్నారు. సో వాళ్ళు మోటివేట్ చేస్తుంటే యూ విల్ గెట్ ఎంకరేజ్, ఎస్ నేను చేయగలుగుతాను, తనే చేయగలిగిందంటే నేను చేయగలుగుతాను. సో ఇలాంటి మోటివేషన్ అనేది ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు జనరలీ ఎవ్రీ టైం ఒక వెయిట్ లాస్ అవ్వాలి ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చారనుకోండి, మీరు వాళ్ళని కంటిన్యూగా మోటివేట్ చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడు డిగ్రేడ్ చెయ్యొద్దు. ఎగ్జాంపుల్, అంత బరువు ఉన్నారా, తగ్గడం కొంచెం కష్టం అండి అని ఇలాంటివి కాదు. యూ క్యాన్ డూ ఇట్, మీరు చెయ్యగలుగుతారు, మీరు బరువు తగ్గగలుగుతారు, కానీ టైం పడుతుంది, మీకు పేషెన్స్ ఉండాలి, యూ నీడ్ టు, ఇలా మనం మోటివేట్ చెయ్యాలి. ఎప్పుడు పాజిటివ్ గానే వాళ్ళకి చెప్పాలి, అండ్ వాళ్ళకి రియలిస్టిక్ గోల్స్ చెప్పాలి. మీరు ఇంత ఉన్నారు, ఇంత తగ్గగలుగుతారు, దాని తర్వాత ఇంకా కొంచెం ఎఫర్ట్ పెడితే ఇంత తగ్గగలుగుతారు. ఓకే, అండ్ మీ హెల్త్ ఇష్యూస్ ని ఫస్ట్ మనం కరెక్ట్ చేయాలి. ఇక్కడ మనం సొల్యూషన్ ని మనం ఇస్తున్నాం. వీఆర్ నాట్ హియర్ ఫర్ ఓన్లీ వెయిట్ లాస్. ఓన్లీ బరువు తగ్గడానికే మనం ఇక్కడ లేము. ఓన్లీ మనం బరువు తగ్గడానికే లేము, మనం వాళ్ళ సొల్యూషన్స్ ఇస్తున్నాం. వాళ్ళకి ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఒబేసిటీ అంటే, ఒబేసిటీ ఈజ్ నాట్ అ డిజీజ్, జస్ట్ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీలో లైఫ్ స్టైల్ డిజీజ్ అంటాం కదా, లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ అ డిజీజెస్. సో దేర్ ఇస్ నో పర్టికులర్ డిజీజ్. సో దీన్ని మనం ఈజీగా రివర్స్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని డిఫరెంట్ వేస్ లో నుంచి మనం రివర్స్ చేయొచ్చు. ఇలా మనం సొల్యూషన్స్ ని మనం ఒక క్లయింట్ కి ఇస్తున్నాం, రైట్? సో ఇక్కడ ఓవరాల్ హోలిస్టిక్ థింగ్స్ మనం ఒక కస్టమర్ కి మనం ఇస్తున్నాం. ఓకే, అందుకనే మనం వాళ్ళ కాజెస్ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. ఓకే, సో జనరలీ మనందరికీ తెలుసు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మన హ్యూమన్ బాడీ ఈస్ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్. ఒక పర్టికులర్ సెల్ నుంచి, అంటే మనం మదర్ వూంబ్ లో ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి ఒక సింగిల్ సెల్ నుంచి ఎంటైర్ హ్యూమన్ బాడీ డెవలప్ అయ్యింది, రైట్? సో ఒక సింగిల్ సెల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక పర్టికులర్ ఆర్గాన్ ఫామ్ అవుతుంది. ఆర్గాన్ అలాగే పర్టికులర్ ఆర్గాన్స్, అన్ని ఆర్గాన్స్ ఆర్ కంబైన్డ్ ఇంటూ హ్యూమన్ ఆర్గానిజం. ఓకే, ఒక హ్యూమన్ బీయింగ్ రావడానికి ఒక చిన్న సెల్ నుంచే మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఒక చిన్న సెల్ నుంచే మనకి ఎంటైర్ హ్యూమన్ బాడీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఏదైనా హెల్త్ కండిషన్ ఉందంటే డాక్టర్ మీకు ఆర్గాన్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఆర్గాన్ ఉంది కదా, దిస్ ఇస్ ఎ స్మాల్ ఇంటెస్టైన్ ఆర్గాన్. ఈ ఆర్గాన్ లెవెల్లో డాక్టర్ మీకు ఏం చేస్తారు, సొల్యూషన్ ని ఇస్తారు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ సెల్ నుంచి, పర్టికులర్ చిన్న సెల్ నుంచి మనం వీఆర్ గివింగ్ సొల్యూషన్స్. అంటే ఒక చిన్న సెల్ నుంచి టిష్యూస్ నుంచి ఆర్గాన్ నుంచి హ్యూమన్ బాడీ మొత్తం కరెక్ట్ గా అవ్వడానికి వీఆర్ గివింగ్ సొల్యూషన్స్. అందుకే ఆర్గాన్ పైన పనిచేసే డ్రగ్ తొందరగా మనం సెల్స్ పైన తొందరగా పనిచేయదు. సో మన సెల్స్ కి రిపేర్ చేయడానికి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కావాలి. దాన్నే మనం మ్యాక్రో ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో ఒక సెల్ ఎన్వైరన్మెంట్ ని కరెక్ట్ గా ఉండడానికి మనం ఇది ఇవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ఎందుకంటే మనం మెటబాలిజం గురించి డీటెయిల్ గా తెలుసుకునే ముందు అసలు మన బాడీ వాట్ ఈస్ మేడప్ ఆఫ్ అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ సెల్ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ అ సెల్. ఈ పర్టికులర్ చిన్న సెల్లోనే మనకి ఈ మెటబాలిజం అంటున్నాం కదా, ఈ మెటబాలిజం అంతా ఈ పర్టికులర్ సెల్లోనే మనకి జరుగుతాయి. ఓకే, సో జనరలీ మనం తినే ఫుడ్ ఎలా అవుతుంది, మన తిన్న ఫుడ్ బ్లడ్ లాగా ఎలా కన్వర్ట్ అవుతుంది, మనకి ఎనర్జీ ఎలా వస్తుందంటే, ఫుడ్ తినిన తర్వాత స్టమక్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే మనం తినే మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, మైక్రో న్యూట్రియంట్స్ ఇంకా మ్యాక్రో న్యూట్రియంట్స్ బ్రేక్ డౌన్ అవుతాయి. కార్బోహైడ్రేట్స్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ simple form sugars. Okay, fats are broken down into amino acids. Fats are broken into fatty acids and proteins are broken into amino acids. Okay, ila small molecules kinda break down ayyi stomach lo observe kavalli, intestine ki velli స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మన బ్లడ్ స్ట్రీమ్స్ లోకి ఎంటర్ అవుతుంది. బ్లడ్ స్ట్రీమ్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత బ్లడ్ ద్వారా ఒక్కొక్క సెల్ కి అది డైవర్ట్ అయ్యి ఒక్కొక్క సెల్ కి వెళ్తుంది. అలా ప్రతి ఒక్క సెల్ కి ఎనర్జీ అనేది మనకి వస్తుంది. ఓకే, సో ఈ సెల్ మెటబాలిజం యాక్చువల్లీ, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదన్నా కట్ అయ్యింది, ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓకే, లైక్ ఎగ్జాంపుల్ టైఫాయిడే వచ్చింది, మలేరియా వచ్చింది, లేదంటే కోవిడే వచ్చింది, ఇలాంటి టైం అప్పుడు మనం ఎక్కువగా పోషకాలు ఉన్న ఆహారాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల ఆ సెల్స్ ఏదైతే ప్రాబ్లం అయ్యిందో ఆ సెల్స్ తొందరగా రిపేర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ సెల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సెల్స్
అనేవి కంటిన్యూగా పని చేస్తూనే ఉంటాయి. ఓకే, సో మన మజిల్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి టోటల్ కాంట్రాక్షన్స్ కి హెల్ప్ అవుతాయి. మన బ్రెయిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, సో ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఎంటైర్ ఆర్గన్ మై బ్రెయిన్ ఈస్ వర్కింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సింగిల్ సెల్స్, పర్టికులర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క సెల్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది, నా బ్రెయిన్ వర్క్ అవుతుంది, నేను మాట్లాడుతున్నాను, అది మీకు రీచ్ అవుతుంది, మీరు రిజిస్టర్ చేసుకుంటున్నారంటే కూడా కంటిన్యూగా వర్క్ అనేది ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో మన ఆర్గాన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఇట్ విల్ వర్క్ అనమాట. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫ్యాట్ సెల్స్, ఇంకా స్మూత్ సెల్స్, ఇవన్నిటి ఇంకా వేరే వేరే టిష్యూస్ ఏవైతే ఉన్నాయో 19% మనకి మెటబాలిజం రేట్ అనేది దాంట్లో ఉంటుంది. మన హార్ట్, చాలా మంది అనుకుంటూ ఉంటారు హార్టే ఎక్కువగా వర్క్ చేస్తుందని, బట్ హార్ట్ విల్ వర్క్ ఓన్లీ 7%. 7% పని బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే యూ కెన్ సీ లివర్ ఇస్ ద వెరీ కంటిన్యూగా వర్క్ చేస్తున్న ఆర్గన్ ఏంటి అంటే లివర్, దెన్ బ్రెయిన్, దెన్ స్కెలిటల్ మజిల్స్, యువర్ కిడ్నీ అండ్ హార్ట్. ఓకే, సో ద మెటబాలిక్స్ ఏదైతే మనం ఫుడ్ తింటామో ఇలా డివైడ్ చేసుకుంటుంది అనమాట. అంటే మీరు ఒక 1000 కిలో క్యాలరీస్ తిన్నారనుకోండి, ఎక్కువగా లివర్ యూటిలైజ్ చేసుకుంటుంది, నెక్స్ట్ బ్రెయిన్, నెక్స్ట్ స్కెలిటల్ మజిల్స్, ఇలా. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మెటబాలిజం. సో ఇందాక నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ ప్రాసెస్ ని సింపుల్ మెటబాలిజం అంటాం. అంటే ఫుడ్ ఈస్ బ్రేకెన్ డౌన్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్, అది మన బాడీలోకి వెళ్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది, ప్రతి ఒక్క సెల్ కి వెళ్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ మెటబాలిజం. ఇంకొంచెం డెప్త్ లోకి మనం వెళ్ళినట్టయితే ఈ మెటబాలిజం లో 2 టైప్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా, సో ఎనర్జీ మనం తీసుకున్నాం, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. సో ఇది ఎంటర్ అవుతుంది బాడీలో, ఏటీపీ అంటే ఎనర్జీ, రైట్. సో ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో అగైన్ మెటబాలిజం ప్రాసెస్. దాని తర్వాత హీట్ ని జనరేట్ చేస్తుంది. ఎక్సెస్ ఏదైతే మనకి అవసరం లేదో వేస్ట్ అంతా మనకి ఎక్స్క్రీట్ అయిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటికి వచ్చేస్తుంది, వాటర్, యూరిన్, ఫెకల్ మ్యాటర్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అ ఓవరాల్ మెటబాలిజం. ఇంకా డెప్త్ లో మనం చూసుకున్నట్టయితే మెటబాలిజం మనకి ఏం చేస్తుందంటే, మనం రోజు పని చేయడానికి కానీ మన బాడీలో ఉండే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి, డిఫరెంట్ పాత్వేస్ అన్ని అవుతూ ఉంటాయి, అవన్నీ కరెక్ట్ గా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, దానికి ఫ్యూయల్ కావాలి, దానికి ఎనర్జీ కావాలి, మీరు వింటున్నారు, దానికి ఎనర్జీ కావాలి, బాడీలో మీరు వింటున్నా వినకపోయినా అలాగే కూర్చున్నారు, బట్ స్టిల్ మీకు మెటబాలిజం ఎనర్జీ అనేది కావాలి. ఎందుకు? బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని పనిచేస్తున్నాయి కదా. సో ఇవన్నిటికి కూడా మనకి ఎనర్జీ అనేది కావాలి. ఓకే, సో దీన్ని మనం మెటబాలిజం అంటాం. ఇది 2 టైప్స్ ఉంటుందండి, క్యాటబాలిజం, అనబాలిజం. క్యాటబాలిజం అంటే ఏంటి అంటే, పెద్ద మాలిక్యూల్స్ ఉంటాయి కదా, పెద్ద మాలిక్యూల్స్ సింపుల్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ అవుతాయి అన్నమాట, రైట్. సో అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేవి పెద్ద మాలిక్యూల్స్ అనుకున్నాము, ఇది చిన్న మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ అవుతాయి. ఓకే, చిన్న మాలిక్యూల్స్ ఏంటంటే గ్లూకోజ్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అమినో యాసిడ్స్. ఓకే, సో ఇది బ్రోకెన్ డౌన్ ఇంటూ, క్యాటబాలిజం ఇస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్. సో అనబాలిజం ఏంటి అంటే, సింపుల్ ఇంకా స్మాలర్ మాలిక్యూల్స్ కంబైన్డ్ అయ్యి లార్జ్ మాలిక్యూల్స్ గా మారుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఒక బోన్ ని సింథసైజ్ చెయ్యాలి అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి కంబైన్డ్ అయ్యి ఆ బోన్ ని రిపేర్ చేయడానికి, బోన్ ని సింథసిస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన మజిల్స్ కి కూడా అలాగే మనకి మెటబాలిజం అనేది అవుతుంది. ఓకే, సో మెటబాలిజం లో సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోవాలంటే, క్యాటబాలిజం బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాలర్ మాలిక్యూల్స్, anabolism smaller molecules will combine and form a complex molecules. ఓకే, ఇది మీకు అర్థమైందో లేదో నాకు అర్థం అవ్వలేదు, బట్ స్టిల్ ఇది ఒక ఎగ్జాంపుల్ తో నేను చెప్తాను, మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ తీసుకుందాము. ఒక పర్సన్ మిస్టర్ ఏ 85 kg ఉన్నాడు, అతని టార్గెట్ 75 kg. ఓకే, వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నాడు, 75 kg. ఆయన 15 kgs తగ్గాలి అని ఏం పెట్టుకున్నాడు, 15 kg తగ్గాడు. కానీ ఈ మిస్టర్ ఏ క్యాటబాలిక్ స్టేజ్ లో బరువు తగ్గాడు. ఇంకొక పర్సన్ ఉన్నాడు మిస్టర్ బి, ఇతను అనబాలిక్ స్టేజ్ లో అతను బరువు తగ్గాడు, 85 నుంచి 75 వచ్చాడు ఇతను కూడా. సో ఇద్దరిది ఒకటే వెయిట్, ఒకటే టార్గెట్, కానీ ఇతను ఫాలో అయిన వే అనేది డిఫరెంట్.
ఎగ్జాంపుల్ ఈ వెయిట్ లాస్ కెటబాలిక్ స్టేజ్ లో వెయిట్ లాస్ తగ్గిన అతను ఏం చేశాడంటే ఇతనికి బాడీకి 2000 కిలో క్యాలరీస్ కావాలి. సో ఇతను ఏం చేశాడు, ఒక డిఫరెంట్ డైట్ ఫాలో అవుతాను, తినే దాంట్లోనే కొంచెం ఫుడ్ ని తగ్గించేసి రోజు తింటున్నాను కదా దీంట్లో ఒక పూట మానేస్తాను, 3 పూటలు 4 పూటలు తినే బదులు ఒక పూట మానేస్తాను, నేను మానేసి 15 కిలో క్యాలరీస్ తీసుకుందాము అని అనుకుంటాడు. సో ఇక్కడ ఏంటి అంటే 500 క్యాలరీస్ అతను ఇవ్వలేదు బాడీకి. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ గా 500 క్యాలరీస్ డెఫిసిట్ ఉంది, బయట నుంచి రావట్లేదు. బాడీ ఏం చేస్తుంది, లోపల నుంచే రావాలని మజిల్ నుంచి ఫ్యాట్ నుంచి బ్రేక్ డౌన్ చేస్తుంది. కెటబాలిజం ఏంటి, బ్రేకింగ్ డౌన్ కదా, బ్రేక్ చేస్తుంది. అంటే మజిల్ నుంచి ఎనర్జీ తీసుకొని యూటిలైజ్ చేసుకుంటుంది తన బాడీ ఫంక్షన్ కి, మళ్ళీ ఫ్యాట్ నుంచి తీసుకొని యూటిలైజ్ చేసుకుంటుంది. సో మీరు అందరు అడగొచ్చు, మేడం మజిల్ ఇంకా ఫ్యాట్ బర్న్ అవుతుంది కదా మంచిదే అని. ఇక్కడ ఫ్యాట్ బర్న్ అవుతుంది, కానీ ఇక్కడ మజిల్ కూడా బర్న్ అవుతుంది. సో ఎప్పుడే గానీ ఫస్ట్ మజిలే బర్న్ అవుతుంది, దాని తర్వాత ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇది ఎందుకో నేను కూడా మీకు చెప్తాను. సో ఇతను అలా చేసి ఇలా చేసి 500 తగ్గించి బరువు తగ్గాడు, 15 kgs తగ్గాడు, అతను టార్గెట్ వెయిట్ కి రీచ్ అయ్యాడు. ఓకే, అతను టార్గెట్ వెయిట్ కి రీచ్ అయ్యాడు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మజిల్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి మజిల్ లో ఏముంటుంది, ప్రోటీన్. సో ప్రోటీన్ నుంచి అమినో యాసిడ్స్, అమినో యాసిడ్స్ నుంచి గ్లూకోజ్. అంటే మీకు ఇదొక డౌట్ రావచ్చు, మేడం కార్బోహైడ్రేట్ నుంచే కదా గ్లూకోజ్ వస్తుంది, ప్రోటీన్ నుంచి ఎలా గ్లూకోజ్ వస్తుంది అంటే, మన బాడీలో ఏమి ఫుడ్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచన్నా ఎనర్జీ తీసుకొని గ్లూకోజ్ కింద బాడీ కన్వర్ట్ చేసుకోగలుగుతుంది అనమాట. సో దాన్నే మనం ఒక ఆ ఎనర్జీని దాన్నే మనం ఆ ప్రాసెస్ ని గ్లూకోనియోజెనసిస్ అంటాం. ఓకే, ఇది కొంచెం డెప్త్, ఈ గ్లూకోనియోజెనసిస్ కి పెద్ద పాత్వే ఉందండి, టోటల్ బయోకెమిస్ట్రీ ఇది. దీని గురించి డెప్త్ గా తెలుసుకోవాలంటే మీరు కావాలంటే యూట్యూబ్ లో కానీ లేదంటే చదవాలి, చాలా బుక్స్ లో ఉంటాయి దీని గురించి. సో సింపుల్ వేలో అన్ని ఒకటే రోజు తెలుసుకోవడం కష్టం కాబట్టి అంటే. ఓకే, సో ఈ మిస్టర్ ఏ పర్సన్ బరువు తగ్గాడు 15 kgs. ఓకే, 75 kgs కి రీచ్ అయ్యాడు. కానీ తనకి ఏమైంది పాపం, మజిల్ పోయింది, ఫ్యాట్ కూడా పోయింది. అండ్ అనబాలిక్ స్టేజ్ లో ఈ పర్సన్ ఏం చేశాడు, నేను ఫుడ్ పైన కాదు, నేను క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పైన నేను కాన్సన్ట్రేట్ చేస్తానని అన్నాడు. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేశాడు. అతను తినే డైట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకున్నాడు, గుడ్ ఫ్యాట్స్ తీసుకున్నాడు, మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాడు. కానీ ఇతను తెలివిగా ఏం చేశాడంటే క్యాలరీస్ ని తగ్గించలేదు, అదే 2000 క్యాలరీస్ తీసుకున్నాడు. సో ఇక్కడ ఏం చేసిందంటే అతను క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ని ఇంక్రీజ్ చేశాడు, దీంతో పాటు అతను ఫిట్నెస్ ని ఇంక్రీజ్ చేశాడు. అంటే నేను అసలు ఫిజికల్ యాక్టివిటీయే చేయను కాబట్టి ఫిజికల్ యాక్టివిటీని నేను ఇంక్రీజ్ చేస్తాను అని టార్గెట్ పెట్టుకొని చేశాడు. సో ఇక్కడ క్యాటబాలిజం లో బ్రేక్ డౌన్ అయింది. అనబాలిజం ఇతను ఏం చేశాడు, బిల్డింగ్. అనబాలిజం ఏంటి, ఒక మజిల్ సెల్స్ ఫామ్ అవ్వడానికి ఎనర్జీ కన్స్యూమ్ చేసుకుంటుంది కదా. సో ఇక్కడ అతను ఎనర్జీ కన్స్యూమ్ చేసుకునే ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ అనేది చేశాడు. సో దీని వల్ల అతనికి ఏమైంది బెనిఫిట్, ఎనర్జెటిక్ గా ఉన్నాడు, బాడీ మంచిగా టోన్ అయ్యింది. అంతే కదండి, మీరు ఎక్సర్సైజెస్ అనేది బాగా చేస్తే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, బాడీ మజిల్స్ అనేవి బాగా బిల్డప్ అవుతాయి, ఫిట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, షుగర్ క్రేవింగ్ కూడా ఉండదు. ఎందుకు, ఇతను బాడీకి ఎంత క్యాలరీస్ కావాలో అంతే ఇచ్చాడు, తక్కువ ఇయ్యలేదు. బికాస్ మనం ఒక్క పూట అన్నం తినకపోతే, ఒక్క పూట ఫుడ్ తినకపోతే అది కాకుండా ఇంకా ఏవేవో తినాలనే క్రేవింగ్స్ అనేది వస్తుందా లేదా, ప్రతి ఒక్కరికి ఇది వస్తుంది. సో అతను ఏం చేశాడు, తన లైఫ్ స్టైల్ ని టోటల్ చేంజ్ చేసేసాడు. సో దీని వల్ల అతను ఏమైందంటే అనబాలిక్ స్టేజ్ లో ఇతను బరువు తగ్గాడు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మన బాడీలో స్మార్ట్ గా బరువు తగ్గించుకున్న అతను మిస్టర్ బి. మిస్టర్ ఏ తగ్గాడు, ఇక్కడ మజిల్ లాస్ అయ్యింది, ఫ్యాట్ కొంచెమే లాస్ అయ్యింది, వీక్ గా ఉన్నాడు, బాడీలో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. ఓకే, సో ఎప్పుడైతే మనం మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, నీరసంగా ఉన్నాము, అండ్ తక్కువ క్యాలరీస్ ఇచ్చి బరువు తగ్గించుకోవాలి అనుకుంటే అప్పటి వరకు తగ్గొచ్చు, దాని తర్వాత మళ్ళీ గెయిన్ అవుతారు. సో మన టార్గెట్ ఎప్పుడు అనబాలిక్ స్టేజ్ లో ఉండాలి. మన బాడీలో ఉండే ఫ్యాట్ సెల్స్ కరగాలి, ఫ్యాట్ సెల్స్ ఇంకా మజిల్స్ కరగొద్దు. ఓకే, అంటే మజిల్స్ ఇక్కడ ఎక్కువగా కరగొద్దు.
ఫ్యాట్ సెల్స్ నుంచి మనం ఎనర్జీ తీసుకొని బాడీ యూటిలైజ్ చేసుకున్నాడు ఇతను. సో దిస్ ఇస్ ద రైట్ అప్రోచ్ టు వెయిట్ లాస్. ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్. సో క్యాటబాలిక్ స్టేజ్ లో ఇతను మిస్టర్ ఏ తగ్గాడు. దిస్ ఇస్ అ రాంగ్ వే ఆఫ్ అప్రోచ్. సో ఇతను రాంగ్ వేలో బరువు తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఇవి కాజెస్ అవుతాయి, అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్స్. బికాస్ వాళ్ళు తినే ఫుడ్ లో ఎక్కువగా మేబీ క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయి జంక్ ఫుడ్స్ ఎక్కువ అయిపోతాయి. స్టార్వింగ్ ఇస్తున్నాడు కానీ ప్రాపర్ వే ఆఫ్ స్టార్వింగ్ ఇవ్వట్లేదు బాడీకి. అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే యాంటీబయోటిక్స్, ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ కొంతమంది యూస్ చేస్తారు. దట్ కెన్ హ్యాపెన్. ఇన్ఫ్లమేషన్ అవుతుంది బాడీలో, స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది, బాడీకి ఫుడ్ ఇవ్వట్లేదు కాబట్టి ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి బాడీలో, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతాయి, న్యూట్రిషన్ డెఫిసిట్ ఇచ్చాడు అతను. ఓకే, లివర్ డిసీజెస్ వచ్చేస్తాయి, కొలాజన్ అనేది కరెక్ట్ గా ఉండదు, సో ముడతలు ఎక్కువగా రావడం, చాలా అంటే తక్కువ ఏజ్ లోనే ఎక్కువగా కనిపించడం, ఇవన్నీ కనిపిస్తుంది. అండ్ మజిల్ ట్రామా, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. మజిల్ ట్రామా కూడా వచ్చేస్తుంది, బాడీ మొత్తం డిహైడ్రేషన్ లో వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ అ రాంగ్ వే. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, మజిల్ తగ్గిపోతుంది, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. బట్ ఇతనికి విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా తగ్గదు, ఎందుకంటే హెల్దీ ఫ్యాట్స్ డైట్ లో ఇవ్వట్లేదు కాబట్టి. ఓకే, సో స్ట్రెస్ ని హ్యాండిల్ చేయలేకపోతారు, ఎందుకంటే ఆల్రెడీ బాడీ వెయిట్ ఎక్కువ ఉందనే స్ట్రెస్, మేబీ ఫినాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఆఫీస్ స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ ఇవ్వట్లేదు కాబట్టి ఆ స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్, ఎక్సర్సైజ్ చేయలేకపోతాడు, ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఓకే, కొంతమంది ఏంటి అంటే చూడడానికి చాలా వీక్ గా కనిపిస్తారు. ఓకే, అంటే ఫేస్ పైన బరువు అంతే ఉంటారు, మేబీ బరువు ఇతను తగ్గాడు కదా 15 kgs. సో తగ్గినా కానీ కూడా మొహం అంతా చాలా పీక్కుపోయినట్టు, బాగుండకపోవడము, డల్ గా ఉండడము, జుట్టు సరిగా లేకపోవడము, అసిడిటీ, బ్లోటింగ్. సో ఎప్పుడైతే మీరు ఏదైతే వెయిట్ లాస్ చేస్తారో, వెయిట్ లాస్ ఏదైతే ప్లాన్ చేస్తారో, మీకు కడుపులో తీవ్రమైన అసిడిటీ, గ్యాసెస్, ఈ బ్లోటింగ్ ఇవన్నీ ఎక్కువగా పెరుగుతున్నాయి, హెడేక్స్ ఎక్కువగా వస్తున్నాయి. స్టార్టింగ్ ప్లాన్ చేంజ్ చేసినప్పుడు కొంచెం హెడేక్స్ వస్తాయి, దట్ ఈస్ ఓకే. బట్ కంటిన్యూగా హెడేక్స్ వస్తున్నాయి అండ్ ఎనర్జీ ఉండట్లేదు. సో ఇలాంటి థింగ్స్ ఉన్నప్పుడు అలాంటి వెయిట్ లాస్ మీకు బాడీకి సెట్ అవ్వదని అర్థం. మీ బాడీ మీకు చెప్తుంది ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదని. ఓకే, ఇది మనం తెలుసుకోవాలి. సో దిస్ ఇస్ అనబాలిక్ అండ్ కటబాలిక్. అనబాలిక్ నేను ఇందాక చెప్పాను, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అనబాలిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాటబాలిజం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ అవర్ బాడీ. అనబాలిజం ఏంటంటే మన మజిల్ గ్రోత్ కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇందాక నేను అన్నాను కదా, హ్యాబిట్స్, హెల్త్, ఇంకా వెయిట్ లాస్. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మనం తెలుసుకుందామండి, బికాస్ వితౌట్ నోయింగ్ దిస్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే వెయిట్ లాస్ మీరు అవ్వాలి అంటే బేసిక్ థింగ్స్ ని కరెక్ట్ చేసుకోవాలి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఫుడ్. మనం ఏదైతే ఫుడ్ తింటామో అది లోకల్ గా ఉండాలి, అంటే మనకి చీప్ లో ఉండాలి, మన దగ్గర పండించినవి ఉండాలి, సీజనల్ ఉండాలి. అంటే ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మ్యాంగో సీజన్ వస్తుంది. ఓకే, మ్యాంగో సీజన్ కాకుండా మరి వేరే సీజన్ లో మనం తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ నాట్ అ సీజనల్ ఫ్రూట్, రైట్? సో సీజనల్ వే తీసుకోవాలి. ట్రెడిషనల్ అంటే మన పూర్వీకులు ఎలాంటి ఫుడ్స్ వాడారు, మన తాత, నానమ్మలు, అమ్మమ్మలు ఎలాంటి ఫుడ్ వాడారు, అలాంటి ఫుడ్డే మనం ఆప్ట్ చేసుకోవాలి. మనం పాస్తా గానీ, లేదంటే పిజ్జా గానీ, బర్గర్ గానీ, దిస్ ఇస్ నాట్ అవర్ ట్రెడిషన్, రైట్? మనం తీసుకునే అంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి మన పాతకాలంలో కుండలో మనం రాగి మాల్ట్ చేసి పొద్దున్నే మజ్జిగ వేసి, బికాస్ ఎండాకాలంలో అది కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి. సో దట్ ఈస్ వెరీ హెల్దీ అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి, కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది. సో అలాంటి ఫుడ్స్ ని మనం ఎప్పుడు చూస్ చేసుకోవాలి. అండ్ ప్లేస్, మనం ఎలా తింటున్నాము, టీవీ చూస్తూ తింటున్నామా, లేదంటే మన స్క్రీన్స్ అన్ని చేసుకుంటూ తింటున్నామా, ఫోన్స్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ తింటున్నామా, దట్ షుడ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. కింద కూర్చొని తినాలి, పీస్ఫుల్ గా తినాలి, హైజీన్ గా తినాలి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజెస్. మినిమం 1 hour ఆఫ్ ఎక్సర్సైజెస్ అయితే కంపల్సరీ ఉండాలి. అది స్ట్రెంగ్త్ కావచ్చు, స్టామినా కావచ్చు, లేదంటే స్టెబిలిటీ, బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్, ఎలాంటి ఎక్సర్సైజెస్ అన్నా కావచ్చు, కనీసం 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. 9:30కి ముందే పడుకోవడం నేర్చుకోవాలి. పడుకోవట్లేదంటే మినిమం 10 గంటలన్నా లోపల పడుకోవాలి, ఎందుకంటే మన బాడీలో
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మినిమం 8 గంటల నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎలాంటి నిద్ర అంటే గాఢ నిద్ర. ఎందుకంటే మనం పడుకున్నప్పుడే మన బాడీ సెల్స్ అన్ని రిపేర్ అవుతాయి, రైట్? సో మనం రెస్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్క దానికి రెస్ట్ ఇవ్వాలి, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాబిట్స్ ని మనం కరెక్ట్ చేసుకుంటే మన హెల్త్ అనేది కరెక్ట్ అవుతుంది. హెల్త్ ఎలా కరెక్ట్ అవుతుంది? ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, నిద్ర కరెక్ట్ గా ఉంటుంది, డైజెషన్ హెల్దీగా ఉంటుంది, ఈ యాసిడిటీ, బ్లోటింగ్, గ్యాస్, కాన్స్టిపేషన్ ఇవన్నీ ఉండవు, హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, ఈ పీరియడ్స్ ఏవైతే వస్తున్నాయో పీసీఓడి ఇలాంటి పీరియడ్స్ అన్ని తగ్గిపోతాయి, డెఫిషియన్సీస్ ఏవి ఉండవు, అబ్జార్ప్షన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఓకే, సో ఇది కరెక్ట్ గా హెల్త్ అన్ని ఇవన్నీ మీకు ఎలిమినేట్ అయ్యాయి అంటే ఈజీగా మీరు బరువు తగ్గొచ్చు. బరువు తగ్గడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? ఫ్యాట్ లాస్ అవుతుంది, ఎక్కువ కాలం బరువు తగ్గుతూ ఉంటారు, బోన్ మినరల్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, లోవర్ బాడీ వెయిట్, లో బాడీ వెయిట్ మనకి వచ్చేస్తుంది. ఓకే, సో వెయిట్ లాస్, హెల్తీ వెయిట్ లాస్ అనేది కూడా మనకి వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వెయిట్ ఓకే, సో ఇక్కడ వెయిట్ లాస్ ఎప్పుడైతే మనకి అవుతుందో, ఇది అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఈ ఫ్యాట్ లాస్, ఇది బోన్ మినరల్ డెన్సిటీ ఇవన్నీ కరెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే మళ్ళీ ఈ హెల్త్ ఇష్యూస్ అన్ని వచ్చేస్తాయి. అగైన్ మళ్ళీ మీరు ఈ హ్యాబిట్స్ ని కరెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు మీ హ్యాబిట్స్ ని కరెక్ట్ చేసుకున్న తర్వాత మీ హెల్త్ కరెక్ట్ అవ్వట్లేదు అని అంటే మళ్ళీ హ్యాబిట్స్ కి వచ్చి మీరు చేంజ్ చేసుకోవాలి. హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకొని హెల్త్ కరెక్ట్ గా చేసుకొని హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గాయి అంటే దెన్ యూ కెన్ గో ఫర్ అ వెయిట్ లాస్. అప్పుడు ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది, రైట్? సో హెల్త్ ఇష్యూస్ అన్ని ఉన్నాయి, బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారు కానీ బరువు తగ్గదు కదా. బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి అనుకోండి, దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తుంది బాడీ, ఇట్ విల్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది అదర్ వన్. బరువు తగ్గాలి అని చూడదు. ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ అయ్యింది, పడుకున్నారు, యాక్సిడెంట్ అయ్యింది, బెడ్ పైన ఉన్నారు, అక్కడ మనం బరువు తగ్గాలి అని మనం చూడం కదా, మన హెల్త్ తొందరగా రికవర్ అవ్వాలి అని చూడాలి. మన బాడీ కూడా ఫస్ట్ రికవర్ అవ్వడానికే చూస్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హెల్త్ ని కరెక్ట్ చేసుకుంటే వెయిట్ లాస్. సో మీకు చాలా కస్టమర్స్ మనం చూసుంటాము, అది వాడామండి, ఈ లైఫ్ వాడాము, ఆ వెయిట్ లాస్ చేసాము, ఇది చేసాము, బరువు తగ్గాము, మళ్ళీ బరువు పెరిగాము, ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ వాళ్ళు హెల్త్ ని ఇవ్వట్లేదు, బరువు తగ్గుతున్నారు, వాళ్ళు హెల్త్ ని ఇవ్వట్లేదు, దే ఆర్ జస్ట్ నంబర్ వైజ్ చూస్తున్నారు. ఓకే, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉన్నది, మనం సొల్యూషన్స్ ఇస్తున్నాం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ గివింగ్ సొల్యూషన్స్, ప్రాబ్లం కి టోటల్ సొల్యూషన్స్ ఇస్తున్నాం మనం. ఓన్లీ జస్ట్ ఇలా చెయ్యండి అని చెప్పి మనం వదిలేయట్లేదు, వాళ్ళ హెల్త్ ని కరెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వెయిట్ లాస్ చేస్తున్నారు, వాళ్ళ బాడీలో ఎటువంటి మేడం నాకు వైటమిన్ డైలీ తీసుకుంటున్నాను, నాకు డిఫరెన్స్ రావట్లేదు అని అంటే, అది మీకు ఎప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే మీరు అది తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత మీ బోన్ విరిగిపోతుంది చూడండి, అప్పుడు వైటమిన్ డి తక్కువ ఉందని తెలుస్తుంది, అప్పుడు మీ కాల్షియం తక్కువ ఉందని తెలుస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతారు, డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేస్తే ఐరన్ తగ్గిపోతుంది చూడండి, అప్పుడు మీకు ఐరన్ డెఫిషియన్సీ అని తెలుస్తుంది, B12 డెఫిషియన్సీ, బాడీ పెయిన్స్. ఓకే, ఇవన్నీ మనకి చిన్నవి కాబట్టి ఏం తెలియట్లేదని అనుకుంటారు, కానీ ఈ చిన్నవే పెద్దదానికి దారి తీస్తుంది. సో అందుకే మనం బేసిక్ గా న్యూట్రిషన్ అనేది మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మనం బాడీ టైప్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్టోమార్ఫ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే స్ట్రైట్ గా ఉంటారండి. అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అనేది పైనుంచి కింది వరకు స్ట్రైట్ ఉంటుంది, బీట మేల్ కానీ ఫీమేల్ కానీ స్ట్రైట్ ఉంటుంది, అంటే బాడీలో ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా ఉంటుంది. మీసోమార్ఫ్స్ అనేవి చాలా కామన్ గా ఎక్కువ మంది ఉండేది మీసోమార్ఫ్స్. ఓకే, మీసోమార్ఫ్ ఏంటంటే వాళ్ళు ట్రయాంగిల్ షేప్ లో ఉంటారు. ట్రయాంగిల్ షేప్ అంటే ఎస్పెషలీ ఫీమేల్స్ కి పియర్ షేప్ లో ఉండాలి, అంటే పైన కొంచెం చిన్నగా ఉండాలి, బాడీ స్ట్రక్చర్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి, అంటే అబ్డామెన్ గానీ బ్యాక్ థై ఫ్యాట్ అండ్ లోవర్ అబ్డామెన్ ఫీమేల్స్ కి ఎక్కువగా ఉంటుంది. అదే మెన్ కి మనం చూసుకున్నట్టయితే లోవర్ సైజ్ అంటే హిప్స్ గానీ యువర్ స్టమక్ గానీ తక్కువగా ఉండాలి, అండ్ యువర్ చెస్ట్ పార్ట్ షుడ్ బి హై, యువర్ షోల్డర్ పార్ట్, యువర్ చెస్ట్ పార్ట్ షుడ్ బి బిగర్. ఓకే, సో అలాంటి వాళ్ళందరూ
మీసోమార్ఫ్స్ కిందికి వస్తాడు. దాదాపు అందరూ మీసోమార్ఫ్సే ఉంటారు, బట్ కొంతమంది ఉంటారు ఎండోమార్ఫ్స్. ఎండోమార్ఫ్స్ ఏంటి అంటే పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉంటారు, కొంచెం చాలా రేర్ స్ట్రక్చర్ ఉంటుంది వీళ్ళకి బాడీలో. అంటే నెక్ నుంచి యువర్ షోల్డర్, చెస్ట్, యువర్ స్టమక్, యువర్ బటక్స్, యువర్ థైస్, ఇవన్నీ సైజ్ చాలా పెద్దగా ఉంటారు. ఓకే, సో వీళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మీసోమార్ఫ్ కి, ఎండోమార్ఫ్ కి, ఎక్టోమార్ఫ్ కి డిఫరెన్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, ఎక్టోమార్ఫ్ లో వాళ్ళు చాలా స్మాల్ ఫ్రేమ్ లో ఉంటారు. మెటబాలిజం అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, మెటబాలిజం రేట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్కువ క్యాలరీస్ తిన్నా కానీ కూడా ఎక్కువ ప్రాబ్లం ఉండదు వీళ్ళకి. ఓకే, సో వీళ్ళు బరువు ఈజీగా పెరగలేరండి. బికాస్ చాలా మంది మీ దగ్గరకు వచ్చి అడిగి ఉంటారు, మేడం బరువు పెరగాలి, ఏం తిన్నా కానీ బరువు పెరగట్లేదు అంటే వాళ్ళు ఎక్టోమార్ఫ్ కిందికి వస్తారు. ఎందుకంటే బరువు తొందరగా పెరగలేని వాళ్ళు ఎక్టోమార్ఫ్ నుంచి వస్తారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఫుడ్ ఇంకా న్యూట్రిషన్ ఏది ఇవ్వాలి అంటే సింపుల్ చిన్న చిన్న వర్కౌట్స్, ఇంటెన్స్ వర్కౌట్, ఎక్కువ వర్కౌట్స్ అనేది ప్లాన్ చేయాలి. ఎక్కువ మటుకి మూమెంట్స్ ఉండాలి వీళ్ళకి. అండ్ దీంతో పాటు కార్బోహైడ్రేట్ మెయిన్ ఫ్యూయల్ సోర్స్ గా ఇవ్వాలి, అంటే కార్బోహైడ్రేట్స్ మనం ఎక్కువగా ఇవ్వాలి. దీంతో పాటు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్టోమార్ఫ్ ఉన్న వాళ్ళకి ఎనర్జీ కూడా బాగానే ఉంటుంది. బికాస్ వాళ్ళు ఏది తిన్నా కానీ కూడా మెటబాలిజం చాలా స్పీడ్ గా ఉంటుంది, డైరెక్ట్ అబ్జార్ప్షన్ కానీ రిలీజ్ కానీ బాగుంటుంది. ఇలాంటి వాళ్ళు లైక్ అథ్లీట్స్ వైపు వెళ్తే కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీసోమార్ఫ్. మీసోమార్ఫ్ అనేది జనరలీ అందరు ఉండేదే, నన్ను అడుగుంటే నేను కూడా మీసోమార్ఫ్ నే. ఓకే, సో చాలా మంది మీసోమార్ఫ్ లోనే ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే బ్రాడ్ షోల్డర్స్ ఉంటుంది, గెయిన్స్ మజిల్ ఈజీ. అంటే ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే ఎక్కువ తినేస్తే బరువు పెరిగిపోతారు, మళ్ళీ ఎక్సర్సైజెస్ చేస్తే మజిల్ కూడా పెరుగుతుంది, రైట్? సో మీసోమార్ఫ్ ఏంటి అంటే ఈజీగా బరువు పెరుగుతారు, ఈజీగా మజిల్ గెయిన్ కూడా పెరుగుతారు. ఓకే, సో వాళ్ళు ఈజీగా కూడా తగ్గొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి అంటే వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, వాళ్ళ క్యాలరీస్ ని ఎలా తింటున్నారో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ వాళ్ళకి ప్రాపర్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి, లైక్ ఇప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావచ్చు, ఇలాంటివి కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండోమార్ఫ్. ఎండోమార్ఫ్ తోటి మనకి ఎక్కువగా ప్రాబ్లం, బికాస్ చాలా మందికి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎండోమార్ఫ్ కి వెళ్ళిపోతారు. సో వీళ్ళు ఏంటి అంటే మజిల్ అనేది ఈజీగా గెయిన్ అవుతారు, ఫ్యాట్ కూడా ఈజీగా గెయిన్ అవుతారు. అండ్ వీళ్ళది మెటబాలిజం చాలా స్లో ఉంటది, అంటే ఏది తిన్నా కానీ కూడా మెల్లిగా మెటబాలిజం అవ్వడము, స్లోగా రిజల్ట్స్ రావడము. ఎగ్జాంపుల్, ఒక మీసోమార్ఫ్ పర్సన్ ఉన్నాడు, బరువు ఎక్కువగా ఉన్నాడు. ఎండోమార్ఫ్ పర్సన్ ఉన్నాడు, అతను కూడా సేమ్ బరువు ఉన్నాడు, కానీ ఇతను షేప్ మీసోమార్ఫ్, ముందుకి బాగున్నాడు, అంటే బరువు పెరగడానికి ముందు బాగున్నాడు అతని స్ట్రక్చర్. సో ఈ మీసోమార్ఫ్ అతను తొందరగా బరువు తగ్గిపోతాడు, కానీ ఎండోమార్ఫ్ ఈ మీసోమార్ఫ్ కన్నా చాలా స్లోగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలాంటి వాళ్ళకి టైం అనేది పడుతుంది. సో ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరు ఈ కాన్సెప్ట్స్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు ఇచ్చే డైట్ కానీ, మీరు ఇచ్చే సప్లిమెంట్స్ కానీ మీరు చూసినప్పుడు వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ మనం డీటెయిల్స్ లో తెలుసుకోవాలి, అప్పుడు మనకి ఈజీగా అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే వెయిట్ ట్రైనింగ్ చేపియాలి, కార్డియో కూడా హెల్ప్ అవుతుంది. దీంతో పాటు మనం ఎక్కువగా ఫ్యాట్ డైట్స్ ఇచ్చామనుకోండి, తొందరగా ఆ ఫ్యాటే ఫ్యూల్ లాగా యూజ్ చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ ని తగ్గించేసి ఇవ్వాలన్నమాట. అంటే ఎక్టోమార్ఫ్ వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇవ్వాలి, ఎండోమార్ఫ్ వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఇవ్వాలి. అలా చేసినప్పుడే వాళ్ళకి ఈజీగా బరువు తగ్గుతారు. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. సో జనరలీ మనం ఒక పర్సన్ ని చూడకుండా మనం డైట్ అనేది సజెస్ట్ చేయలేము, సప్లిమెంట్స్ కూడా సజెస్ట్ చేయలేము. ఎందుకంటే ఇఫ్ ఐ టెల్ యూ మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి సేమ్ హైట్ ఉన్నాడు, సేమ్ వెయిట్ ఉన్నాడు. ఎగ్జాంపుల్ నేనేమనుకుంటానంటే, మీరు నాకు చెప్తే నేను ఆ పర్సన్ ని మేడం బరువు ఎక్కువగా ఉన్నాడు మేడం, 85 kgs ఉన్నాడు అంటే నేను ఇలాగే ఇమాజిన్ చేసుకుంటాను, రైట్? ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఎవరన్నా వచ్చినా కానీ కూడా నేను ఇలాగే ఇమాజిన్ చేసుకుంటాను. ఓకే, మిస్టర్ ఏ ఇతను 5 feet ఉన్నాడు, 85 kgs ఉన్నాడు అంటే చాలా ఓవర్ వెయిట్ ఉన్నాడు, ఇంత ఫ్యాట్ ఉంటదని అనుకుందాం. బట్ యాక్చువల్లీ నేను అతను రియల్ గా చూస్తే అతను ఇలా ఉన్నాడు. సో నాకు ఆపోజిట్ అయిపోయింది కదా ఇది. సో మనం ఎప్పుడే కానీ ఆ పర్సన్ ని చూడకుండా వి కాంట్ సే దాట్ వాట్ ఈస్ హీ ఈస్ అవన్. సో అందుకే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేది బాడీ కంపోజిషన్ అనాలిసిస్. అందుకే మనం బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేయించాలి. ఆ పర్సన్ కి బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేస్తే ఆ పర్సన్ కి ఫ్యాట్ ఇప్పుడు మిస్టర్ ఏ తీసుకున్నట్టు అవుతే
ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది పర్సన్ కి. కానీ మిస్టర్ బి చూసుకున్నట్టు అయితే మజిల్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ యూ కెన్ సీ యాక్చువల్లీ అతని బైసెప్స్, ట్రైసెప్స్, యువర్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి, యువర్ అబ్డామినల్ అన్ని 6 ప్యాక్స్ అన్ని కనిపిస్తున్నాయి అతనికి. కానీ తనకి ఓన్లీ ఫ్యాటే కనిపిస్తుంది. అంటే ఫ్యాట్ వెయిట్, మజిల్ వెయిట్ సేమ్ ఉంటుందండి. ఫ్యాట్ ఎంత ఉంటుందో మజిల్ కూడా అంతే ఉంటుంది బరువు. కానీ ఫ్యాట్ ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది బాడీలో ఉండడానికి, ఫ్యాట్ కొంచెం తక్కువ ప్లేస్ లో తీసుకుంటుంది. ఓకే, సో ఇది ఎందుకు చెప్తున్నానంటే బాడీ కంపోజిషన్ లేకుండా మనం తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయలేము, అండ్ వాళ్ళకి రిజల్ట్స్ కూడా తొందరగా చూపించలేము. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫ్యాట్ 2 kgs ఫ్యాట్, 2 kgs మజిల్, చూడండి ఎంత పెద్ద సైజ్ ఉంది. 2 kgs, ఇది కూడా 2 kgs, ఇది కూడా 2 kgs. సో చూడండి ఎలా ఉంది. ఇట్ టేక్స్ మోర్ స్పేస్, ఇట్ కెన్ లీడ్ టు ఒబేసిటీ, ఇంకా వేరే డిజీజెస్, హార్ట్ డిజీజెస్, డయాబెటీస్, అథెరోస్క్లెరోసిస్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్స్, ఇవన్నీ రావచ్చు. కానీ మజిల్ ఎక్కువ ఉంటే మనకి ఏం ప్రాబ్లం లేదు కదా. సో బోన్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మీకు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు పెరగొచ్చు, మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు, అండ్ తక్కువ స్పేస్ లోనే ఇది ఆక్యుపై అవుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కువగా ఫ్యాట్ అక్యుములేషన్ వల్లే వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటి పర్సన్స్ లో మిస్టర్ ఏ ఈజ్ అన్హెల్దీ, బట్ మిస్టర్ బి ఇంత హైట్ కి ఎక్కువ బరువు ఉన్నా గానీ కూడా ఇతను ఫిట్ గా ఉన్నాడని అర్థం. ఓకే, ఫిట్ గా ఉన్నాడు ఇన్ ద సెన్స్ అతను మజిల్ వెయిట్ బాగుంది అని అర్థం. సో మనం we can't differentiate without seeing a person. Okay, so if you ask me a live example, I can give you an example of Chandru sir. Okay, Chandru sir height కి కొంచెం బరువు ఎక్కువగానే ఉంటారు, బట్ అతని మజిల్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అతను ఎంత స్లిమ్ గా ఉంటారో తెలీదు, బట్ అతని వెయిట్ కొంచెం ఐడియల్ బాడీ వెయిట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ మజిల్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు ట్రైన్. బికాస్ అంతకు ముందు మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ చంద్రు సర్వి చూసుంటారు. అంతకు ముందు హీ యూస్ టు లుక్ లైక్ దిస్, రైట్? అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ కొంచెం ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెన్ ఈ స్టార్టెడ్ డూయింగ్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ డైట్స్ ఇవన్నీ చేసినప్పుడు బాడీ కాంపోజిషన్ టోటలీ చేంజ్ అయిపోయి హీ బికేమ్ వెరీ ఫిట్ అండ్ హీ లుక్స్ వెరీ గుడ్. యూ కెన్ యాక్చువల్లీ సీ ద ఎంటైర్ మజిల్స్ అండ్ ఆల్, రైట్? సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. మనం అలా ట్రైన్ చేయాలన్నమాట. ఓకే, సో హ్యూమన్ బాడీ కాంపోజిషన్ మనం చూసుకున్నట్టు అయితే మజిల్ ఉంటుంది, ఎసెన్షియల్ ఫ్యాట్ ఉంటుంది, నాన్ ఎసెన్షియల్ ఫ్యాట్, బోన్, ఇంకా అదర్ ఆర్గన్స్ ఉంటాయి. మన బాడీలో నార్మల్ కన్నా ఎక్కువగా ఫ్యాట్ ఉంటే నే ప్రాబ్లం. సరే, ఉమెన్ కి మనం చూసుకున్నట్టు అయితే 30 లోపే ఉండాలండి. మెన్స్ కి మనం చూసుకున్నట్టు అయితే 18 to 24 లోపలే. సారీ, దిస్ ఇస్ మోర్ యాక్సెప్టబుల్, దట్ ఈస్ మోర్. సో అథ్లీట్స్ లో లైక్ ఫిట్ గా ఉండాలి అనుకుంటే యూ కెన్ గో అప్ టు బిలో 20. అండ్ మనకి మెన్ లో చూసుకున్నట్టు అయితే 14 లోపల లేదంటే ఉంటే చాలా బెటర్ అన్నమాట. ఓకే, యా. సో దిస్ ఇస్ అ కామన్ పిక్చర్, ఎవ్రీ టైమ్ మీరు చూసి ఉండొచ్చు. దిస్ ఇస్ అవర్ ఆర్గన్స్ పైన ఉండేది మనకి విజరల్ ఫ్యాట్. సో ఈ ఫ్యాట్ ని కరగడం కొంచెం కష్టం. అండ్ దిస్ ఇస్ అ సబ్క్యూటేనియస్ ఫ్యాట్. ఓకే, సో ఇది అందరికీ తెలుసు. సో BMI ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో కూడా తెలుసు. నేను లాస్ట్ టైం సెషన్ లో కూడా నేను చెప్పాను, అండ్ ఎవ్రీ సెషన్స్ లో ఇది ఉంటుంది. ఓకే, సో BMR క్యాలిక్యులేషన్ కూడా ఒకవేళ మీకు కావాలంటే మాన్యువల్ గా యూ కెన్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్ యువర్ BMR. యూ కెన్ టేక్ అ పిక్చర్ ఆఫ్ దిస్, పిక్చర్ తీసుకోండి, లేదంటే నాకు ప్రొవైడ్ చేయమన్నా కూడా నేను చేస్తాను. సో BMR ఇది బేసికల్లీ మనం మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒక పర్సన్ కి ఎంత. మీరు ఆన్లైన్ లో కూడా చాలా ఉంటాయి, యూ కెన్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్ యువర్ BMR అంటే బేసిల్ మెటబాలిక్ రేట్, మన బాడీకి ఎంత ఎనర్జీ కావాలి అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అది మనం దీంట్లో చేయొచ్చు. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే ఫ్యాట్ లాస్ అవుతే మనకి ఫిట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, మన స్ట్రెస్, టెన్షన్స్, మన ఏజింగ్ అవన్నీ తొందరగా తగ్గిపోతాయి. ఓకే, ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, డిసీజెస్ ఎక్కువగా రాకుండా కాపాడుకోగలుగుతాం, మన మెటబాలిజం ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. బట్ వెయిట్ లాస్ అవుతే ఇక్కడ మజిల్, ఫ్యాట్ లాస్, వాటర్ లాస్, ఇదేం ప్రాసెస్ అండి? క్యాటబాలిజం, రైట్? క్యాటబాలిజం లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే మజిల్ అనేది లాస్ అవుతుంది, మజిల్ ఇంకా వాటర్ లాస్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే క్యాటబాలిజం స్టేజ్ లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ చూసాం కదా. సో అదంతా మనకి ఇక్కడ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఓకే మేడం మీరు అదంతా చెప్పారు. సో యాక్చువల్లీ మనం ఏం చెయ్యాలి బరువు తగ్గాలి అంటే? మనం
ఇందాక నేను మిస్టర్ ఏ మిస్టర్ బి గురించి చెప్పాను కదా, సేమ్ క్యాలరీస్ ఇచ్చాం. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్యాలరీస్ కాదు, ఇక్కడ క్యాలరీస్ డెఫినెట్లీ క్యాలరీస్ మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి. మహా అంటే 100 క్యాలరీస్ 200 క్యాలరీస్ అటు ఇటు చేయండి, నాట్ ఎ ప్రాబ్లం. కానీ మనం క్వాలిటీ పైన ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. మనం తినే ఫుడ్ లో క్వాలిటీ ఎలా ఉంది, ఎందుకంటే బరువు తగ్గాలి అంటే ఇక్కడ చూసారు కదా మీసోమార్ఫ్ బాడీ టైప్ లో, యా ఎండోమార్ఫ్ లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించి ఇవ్వాలి. సో ఎక్కువ మట్టికి ఎండోమార్ఫ్ లోనే వస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే కార్బోహైడ్రేట్స్ ని తగ్గించి, దిస్ ఇస్ వన్, కార్బోహైడ్రేట్స్ ని తగ్గించి ఎసెన్షియల్ ఫ్యాట్స్ ని ఇంక్రీజ్ చేసి ప్రోటీన్స్ ని కూడా ఇంక్రీజ్ చేస్తే బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో కీ టు ఫ్యాట్ లాస్ మనకి అందరికీ తెలుసు, బరువు తగ్గాలంటే ఫ్యాట్ తగ్గాలి. సో ఈ ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలి? ఫ్యాట్ తగ్గాలంటే మనం ఏం చేయాలంటే జనరలీ ఇప్పుడు 24 hours డే తీసుకున్నట్టు అయితే ఒక 2 గంటలు మీరు ఎక్సర్సైజ్ చేశారు, మిగతా 22 hours ఏం చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఎక్సర్సైజ్ చేశారు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫిట్నెస్ ఇంక్రీజ్ అయ్యింది, మీ బాడీ మాస్ బోన్ మినరల్ డెన్సిటీ ఇంక్రీజ్ అయ్యింది, అండ్ దీంతో పాటు మీ మజిల్ ఇంక్రీజ్ అయ్యింది, అండ్ మీ మెంటల్ హెల్త్ కూడా ఎన్హాన్స్ అయ్యింది. ఓకే, కానీ ఓన్లీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల యూ కాంట్ లూజ్ ద వెయిట్ కదా. ఎక్సర్సైజ్ తో పాటు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉండాలి, బికాస్ మిగతావన్నీ మనం ఎలా ఖర్చు పెడుతున్నామో చూసుకోవాలి కదా. మనం ఎలా పడుకున్నా గానీ ఎనర్జీ కావాలి, జాబ్ చేస్తున్నా కంటిన్యూగా ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నా కానీ కూడా బ్రెయిన్ యాక్టివ్ గా ఉంది, దానికి కావాలి. డైజెషన్ ప్రాసెస్ కి, రెస్పిరేషన్ కి, మనం మాట్లాడుతున్నాము, నడుస్తున్నాము, మన బాడీలో చేంజెస్ అవుతున్నాయి, ఇవన్నిటికీ మనకి ఎనర్జీ అనేది కావాలి. సో ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి? ఓకే, సో ఓన్లీ వే టు అచీవ్ వెయిట్ లాస్ ఇస్ యువర్ హార్మోన్స్. అంటే మీ హార్మోన్స్ ఎలా ఉంటుంది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో గ్లైకోజన్ అండ్ ఇన్సులిన్ హార్మోన్స్ అండి. సో యాక్చువల్లీ మనము ఎక్కువగా ఫాస్టింగ్ స్టేజ్ లో మనం గ్లైకోజన్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి, అప్పుడు ఇన్సులిన్ తగ్గుతుంది. సో ఒక బేసిక్ థింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు అన్నం తిన్నప్పుడు మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ అన్నము మనం తిన్న గ్లూకోజ్ దీనికి కంబైండ్ అయ్యి ఎనర్జీ వెళ్తుంది. సో ఎన్నిసార్లు అన్నం తిన్నా కానీ కూడా అన్నిసార్లు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, రైట్. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఎంత ఇస్తున్నాం అనేది, ప్రతి 2 గంటలకి తిన్నా కానీ కూడా మంచిదే, అంటే దట్ ఈస్ అన్ అదర్ కైండ్ ఆఫ్ డైట్. ఓకే, కానీ మనం 2 గంటలకి ఎంత తింటున్నాము, ఎక్కువ తింటున్నామా తక్కువ తింటున్నామా అనేది కూడా ఇంపార్టెంట్. మీరు 1 kg స్వీట్ తిన్నారు, మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ ఇంకో 1/2 kg స్వీట్ తిన్నారు, 1 kgకి కావాల్సిన ఇన్సులిన్ అంతా బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ప్రొడ్యూస్ చేస్తూ చేస్తూ ప్యాంక్రియాస్ ఒక రోజు ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది, రైట్. సో ఇన్ని రోజులు తింటూ ఉన్నాం, కంటిన్యూగా తింటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టికులర్ స్టేజ్ లో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయడమే ఆపేస్తుంది, అంతే కదా. దాని వారంటీ పీరియడ్ అనేది తగ్గిపోతుంది. సో మనం ఇక్కడ ప్యాంక్రియాస్ ఏం చేయలేం, దానికి కావాల్సిన పని అది చేస్తుంది. మనం ఏం చేస్తున్నాము, డిసిప్లైన్డ్ గా లేము. మనం డిసిప్లైన్డ్ గా లేకుండా మనం ఎక్కువగా తినేస్తున్నాం. ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుంది, బాడీలో ఫ్యాట్ స్టోర్ అవుతూనే ఉంటుంది, గ్లూకోజ్ ఫుడ్ వెళ్తుంది, ఇన్సులిన్ తో కంబైండ్ అవుతుంది, ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది, మిగతాదంతా కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్, మళ్ళీ తింటున్నాం. సో ఇలా అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం తీసుకునే క్యాలరీస్ ని స్మార్ట్ గా తీసుకోవాలి, అండ్ తీసుకోకుండా కూడా ఉండకూడదు. ఒకవేళ మీరు ఫాస్టింగ్స్ చేస్తా అంటే ఫాస్టింగ్ ఇస్ డిఫరెంట్. సో మీరు తినే ఫుడ్ ని మనం జాగ్రత్తగా తినడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అదేంటో నేను ఇప్పుడు చెప్తాను. సో దీని గురించి ముందు మనం 2 హార్మోన్స్ గురించి తెలుసుకోవాలండి. లెప్టిన్ ఇంకా గ్రెలిన్ హార్మోన్ అంటారు. మేబీ నేను ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను, ఓకే, ఇంకా ఒక 15 minutes అలా తీసుకుంటాను, బట్ ఐ విల్ కంప్లీట్ ద ఎంటైర్ థింగ్. ఓకే, సో ఇక్కడ హార్మోన్స్ 2 ఉంటాయండి, లెప్టిన్ ఇంకా గ్రెలిన్. ఓకే, సో లెప్టిన్ ఏంటి అంటే మనకి, గ్రెలిన్ మనకు ఆకలేస్తుంది కదా. సో ఆకలేస్తున్నప్పుడు మనకి బాడీలో స్టమక్ నుంచి ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, బ్రెయిన్ కి చెప్తుంది ఆకలిగా ఉంది తిను అని. ఓకే, కడుపు ఖాళీగా ఉంది ఏదైనా తిను అని. సో మనం దీనికి రెస్పాండ్ అయ్యి తింటాం. తినిన తర్వాత మళ్ళీ ఫ్యాట్ సెల్స్ అనేవి లెప్టిన్ రిలీజ్ చేస్తుంది. లెప్టిన్ రిలీజ్ చేసి బ్రెయిన్ కి చెప్తుంది తినింది చాలు, ఫుల్ అయ్యింది, ఆపేయని. కానీ పర్సన్ ఏం చేశాడు,
లేదు టేస్టీగా ఉంది బాగుంది అని ఎక్కువగా తినేసాడు. సో ఇది రిలీజ్ ఇస్తూనే ఉంటుంది, లెప్టిన్ సిగ్నల్స్ ఇస్తూనే ఉంటుంది, కానీ మన బ్రెయిన్ చెప్తుంది మనకి, బట్ మనం ఆపట్లేదు, తింటూనే ఉన్నాం. సో ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో జనరలీ మనం ఒక బేబీ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న బేబీ ఉంది, చిన్న బేబీ ఏడుస్తుంది. సో ఏడుస్తుందంటే జనరలీ మనం ఏమనుకుంటాం, ఆకలికే, వాళ్ళు ఏడ్చేది ఆకలి కానీ ఏదైనా డిస్కంఫర్ట్ ఉంటే దానికే ఏడుస్తారు. సో ఏం చేసింది మదర్, ఫీడ్ ఇచ్చింది, బాటిల్ ఇచ్చింది, పాలు తాగేసింది బేబీ. సో బేబీ ఫుల్ అయిపోయిన తర్వాత ఆపేసింది. బట్ మదర్ ఏం చేసింది, కొన్నే తాగిందేమో అని మళ్ళీ ఇచ్చింది. బేబీ ఏం చేస్తుంది, తాగదు, తీసేస్తుంది. మళ్ళీ ఇచ్చింది, తీసేస్తుంది బేబీ. అంటే పుట్టిన బేబీకి కూడా ఈ గ్రెలిన్ ఇంకా లెప్టిన్ హార్మోన్స్ అనేది చాలా కరెక్ట్ గా పనిచేస్తున్నాయి. బేబీ ఎప్పుడు ఓవర్ ఈట్ చెయ్యదు. ఓకే, బేబీ ఎంత తిన్నా, ఒకవేళ మీరు ఎక్సెస్ గా అలాగే ఇచ్చినా గానీ కూడా ఎక్సెస్ అయి కక్కేస్తుంది కానీ డైజెస్ట్ చేసుకోదు. ఓకే, అంటే బేబీ హార్మోన్స్ అనేవి చాలా కరెక్ట్ గా పనిచేస్తుంది. అండ్ ఈ బేబీ చాలా డిసిప్లైన్డ్ గా ఉంది. డిసిప్లైన్డ్ గా ఎందుకు ఉంది, ఆకలేసినప్పుడు తింటుంది, ఫుల్ అయినప్పుడు తాగదు పాలు, మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ ఏడుస్తుంది, మళ్ళీ తనకి ఎంత కావాలో పాలు అంతే తీసుకుంటుంది, ఎక్స్ట్రా ఇస్తే తీసుకోదు. రైట్, సో ఇలా ఇదే బేబీ మెల్లిగా, మనం కూడా ఒకప్పుడు పిల్లలమే కదా, మనం కూడా వీఆర్ వెరీ కిడ్స్ కదా. సో అలాగే మనం ఏం చేసాం, మన డైట్స్ ని, ఓకే మనం పెద్దగా అయ్యాము, సో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఇవన్నీ వచ్చాయి. సో జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ మనకి కనిపించాయి. సో మనకి ఏమవుతుందంటే మనం ఈ హార్మోన్స్ ఏదైతే మన బ్రెయిన్ కి చెప్తుంది ఫుల్ ఉంది కానీ వినం. వైఫ్ కూడా హస్బెండ్స్ కి ఇది బాగుందండి తినండి తినండి అని ఇంకా వేసేస్తుంది. ఫుల్ అయిపోయింది అన్నా కానీ కూడా వినరు అనమాట, కొంతమంది తినేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మేబీ ఫోర్స్ఫుల్ గా తినడం కానీ, లేదంటే ఆల్రెడీ ఫుల్ ఉన్నా కానీ తినడం కానీ, ఇక్కడ ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే మీ హార్మోన్స్ కరెక్ట్ గా ఇప్పుడు కూడా కరెక్ట్ గానే వర్క్ అవుతాయి, కానీ మనం దానికి రెస్పాండ్ అవ్వం. ఆకలి వేస్తే తినాలండి, ఆకలి లేకపోతే తినొద్దు, ఫుల్ అయ్యిందంటే స్టాప్ చేయాలి. ఇలా చేస్తేనే మీరు ఓవర్ వెయిట్ కాకుండా ఉంటారు. బట్ ఆల్రెడీ ఓవర్ వెయిట్ అయిన వాళ్ళకి ఈ లెప్టిన్ హార్మోన్ అనేది కరెక్ట్ గా వర్క్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి స్టోర్డ్ ఎనర్జీ ఫ్యాట్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో మన బాడీ అనేది టోటలీ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో మనకేమవుతుందంటే దిస్ ఇస్ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో ఫుడ్ ఇంటేక్ లో మనకి జనరలీ మనకి హైపోథాలమస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫ్యాట్ సెల్స్ అనేది లెప్టిన్ ప్రొడ్యూస్ చేసి బ్రెయిన్ కి చెప్తుంది ఫుడ్ ఇంక్రీజ్ అయ్యిందని. మనం దీనికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, సో అడిపోసైట్స్ అంటే ఫ్యాట్ సెల్స్ విల్ ప్రొడ్యూస్ వాట్, ఇట్ విల్ ప్రొడ్యూస్ లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. లెప్టిన్ ఏంటండి, ఫుల్ అయ్యింది అని చెప్పే హార్మోన్. ఓకే, సో హైపోథాలమస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఫ్యాట్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఫ్యాట్ సెల్స్ బాడీలో ఎక్కువగా ఉన్నప్పుడు కంటిన్యూగా ఫుల్ అయింది అనే చెప్తుంది బ్రెయిన్ కి. చాలా మంది మీకు చెప్పుంటారు, ఆకలి లేదండి, ఆకలి లేదు, అసలు ఆకలే అవ్వట్లేదు అని అంటారు కదా. ఇది అవుతుంది వాళ్ళ దాంట్లో. ఎందుకంటే ఫ్యాట్ సెల్స్ ఆల్రెడీ స్టోర్డ్ ఎనర్జీ ఉంది అక్కడ. స్టోర్డ్ ఎనర్జీ ఉంది కాబట్టి మీ కడుపు ఫుల్ ఉందనే సిగ్నల్స్ పంపిస్తుంది. అందుకే మీ బ్రెయిన్ ఏంటి, ఆకలి లేదు నాకు, కడుపు ఫుల్ గానే ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు హార్మోన్స్. ఆకలి ఎందుకు ఉండదు నీకు, తిను, ఉంటది ఆకలి అవ్వట్లేదేమో కానీ తిను, బికాస్ దిస్ ఇస్ అ హార్మోన్స్, ఇట్ ఇస్ వర్కింగ్. హార్మోన్స్ ఎక్కువగా వర్క్ చేస్తున్నాయి ఇక్కడ, అది మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చెయ్యాలి. ఓకే, సో ఇది ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేయొచ్చు. ఎలా రివర్స్ చేయొచ్చు అండి, ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీరు ఒక బయటికి వెళ్ళి ఒక కత్తి కొనుక్కొచ్చారు కూరగాయలు కట్ చేయడానికి. ఓకే, రోజు కట్ చేస్తున్నారు, బాగా యూస్ చేస్తున్నారు, విపరీతంగా కట్ చేస్తున్నారు. యూస్ చేస్తూ ఉంటే అది ఏమవుతుంది, షార్ప్ నైఫ్ కాస్త బ్లంట్ అయిపోతుంది కదా. దాని తర్వాత కూరగాయలు తరగడం కొంచెం కష్టంగా ఉంటుంది. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు, షార్ప్ చేస్తారు, మళ్ళీ షార్ప్ చేసి మళ్ళీ యూస్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అది ఫ్యాట్ సెల్స్ లెప్టిన్ ప్రొడ్యూస్ చేసి లెప్టిన్ రెసిస్టెన్స్ అయిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా అవుతుందో లెప్టిన్ రెసిస్టెన్స్ అయిపోతుంది. సో లెప్టిన్ రెసిస్టెన్స్ అయినప్పుడు ఏమవుతుంది, దాన్ని మళ్ళీ మనం నార్మలైజ్ చేయాలి కదా. నార్మలైజ్ చేస్తే అప్పుడు మళ్ళీ మన హార్మోన్స్ కరెక్ట్ గా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
అప్పుడు మన బాడీని చాలా జాగ్రత్తగా, బేబీ ఎలా డిసిప్లైన్డ్ గా ఉందో మనం కూడా మన బాడీ హార్మోన్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో అది వినాలి. నిద్ర వస్తుందా పడుకోవాలి, ఆకలిస్తుందా తినాలి, ఎక్కువైందా స్టాప్ చేయాలి. ఇవన్నీ మీ బాడీ మీకు చెప్పింది ఇంతకు ముందు. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు, ఓవర్ వెయిట్ కన్నా ముందు ఉన్నప్పుడు మీరు దాని మాట వినలేదు, దాని ప్రాసెస్ అది చేసేసుకొని బరువు పెరిగిపోయింది. ఓకే, సో లెప్టిన్ రెసిస్టెన్స్ జనరలీ మనకి 3 మెయిన్ ఫ్యాక్టర్స్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువగా చాలా తక్కువగా స్లీప్, నిద్ర తక్కువ ఉన్నప్పుడు కూడా లెప్టిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు లెప్టిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఓవర్ ఈటింగ్, రాంగ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా లెప్టిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలండి, హార్మోన్ ని కరెక్ట్ చేయాలి, రైట్? సో హార్మోన్ ని కరెక్ట్ చేయాలి. సో హార్మోన్ దిస్ ఇస్ ఓవరాల్ సిగ్నల్ అండి, ఓవరాల్ పాత్వే. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఇంక్రీస్డ్ క్యాలరీ ఇంటేక్ అవుతుంది, ఓవర్ ఈటింగ్. ఓకే, ఓవర్ ఈటింగ్ అయిపోతుంది, ఇంక్రీస్ క్యాలరీ ఇంటేక్. even though your cells calories increases the calorie intake, you are continuously hungry, which leads to a continuous weight gain. ఓకే, సో దిస్ వాట్ హ్యాపెన్స్ అంటే మీకు సెల్స్ కి కావాల్సిన ఎనర్జీ అనేది రావట్లేదు, బికాస్ ఇక్కడ లెప్టిన్ రెసిస్టెన్స్ అయ్యింది కాబట్టి. ఓకే, సో ఇక్కడ లెప్టిన్ రెసిస్టెన్స్ ఎప్పుడు అవుతుందంటే అది సిగ్నల్స్ ఇచ్చి 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 ఆపేస్తుంది. ఆపేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ కడుపు నిండా తిన్నా గానీ కూడా అది చెప్పదన్నమాట. మన బాడీ సిగ్నల్స్ ఇవ్వదు, ఎందుకంటే అది రెసిస్టెన్స్ అయిపోయింది. మీకు ఇన్నిసార్లు చెప్పినా గానీ కూడా మీరు తింటూనే ఉన్నారు, వినలేదు నన్ను. మళ్ళీ ఇప్పుడు నేను పని చేయడమే ఆపేశాను, సో మీకు ఎప్పుడు కడుపు ఖాళీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అలా వాళ్ళు చాలా మంది ఎక్కువగా తినేస్తారు. సో దీని వల్ల సిగ్నల్స్ అనేది టోటలీ డిస్టర్బ్ అవుతుంది. సో ఆ సిగ్నల్ పాత్వేని మనం కరెక్ట్ గా చేయాలి. టు బికమ్ మోర్ లెప్టిన్ రెసిస్టెన్స్ మనం ఏం చేయాలి అంటే ఈ రెసిస్టెన్స్ ని మనం సొల్యూషన్ ఏం చేయాలంటే, ఒకటి ఓవర్ ఈటింగ్ ని ఆపేయాలి. బాడీకి ఎంత కావాలో అంతే తినాలి, క్యాలిక్యులేట్ చేసుకొని తినండి. ఓకే, ఇన్సులిన్ సెన్సిటివిటీ మీకు ప్రాబ్లం ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయండి, స్ట్రెస్ ని తగ్గించండి. ఓకే, అండ్ నిద్ర కరెక్ట్ గా ఉండాలి, బరువు తగ్గించుకోవాలి. ఓకే, అండ్ బరువు తగ్గించాలి అంటే మళ్ళీ మన హార్మోన్స్ ని కరెక్ట్ గా వర్క్ చేసేలాగా చూడాలి. కార్బోహైడ్రేట్ ఇంటేక్ ని కొంచెం తగ్గించేయాలి. కావాలంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్ లైక్ కీటోజెనిక్ డైట్ ఇలాంటివి కొన్ని రోజుల మట్టుకే చేయాలి, మళ్ళీ ప్రొలాంగ్ కూడా చేయకూడదు. ఓకే, సో కీటోజెనిక్ డైట్ కూడా చేయొచ్చండి, దట్ ఈస్ ఆల్సో గుడ్. బికాస్ కీటోజెనిక్ డైట్ లో మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ని తగ్గించి ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్ ని కొంచెం ఎక్కువగా తీసుకుంటాం. బట్ అది తీసుకునేది కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనకి లెప్టిన్ ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రాకుండా ఉంటుంది. సో యాపిటైట్, ఫ్యాట్ ఎక్కువగా తిన్నప్పుడు మనకి ఎక్కువగా ఆకలేయద్దు. సో అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ మీకు ఎనర్జీ బాగుంటుంది, దీంతో పాటు బరువు కూడా తగ్గుతారు. ఓకే, సో ఒబేసిటీ ఇంకా ఇన్సులిన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. మన బాడీలో ప్యాన్క్రియాస్ ఉంటుంది. ప్యాన్క్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్? సో ఇన్సులిన్ మనం తినే ఫుడ్ తోటి కంబైన్డ్ అయ్యి బాడీకి కావాల్సిన ఎనర్జీ అనేది వస్తుంది. ఇది కామన్ గా మనందరికి తెలుసు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీలో ప్రతి ఒక్కటి వర్క్ అయ్యేది హార్మోన్స్ త్రూ. హ్యాపీగా ఉన్నామంటే గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, సాడ్ గా ఉన్నామంటే ఆ హార్మోన్స్, ప్రతి ఒక్క హార్మోన్స్ అనేది సాడ్ కి గానీ, పెయిన్ కి గానీ, హ్యాపీనెస్ కి గానీ, ఒక ప్లెజర్ కి గానీ, ఇలాంటివన్నీ హార్మోన్స్ తోటే ముడిపడి ఉన్నాయి కదా. సో అలాగే మన ఇన్సులిన్ కూడా ఒక హార్మోనే. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. సో ఇది కప్ అండి, ఇది సాసర్, ఇది ప్లేట్. ఓకే, మనం దీంట్లో టీ పోస్తున్నాం, రైట్? టీ పోస్తూ ఉన్నాము, అది కరెక్ట్ గా కప్పు నిండా అయ్యేంత వరకు మనం ఏం చేస్తామంటే ఆపేస్తాం. అది అలాగే పోస్తూ ఉన్నాడు అంటే ఏమవుతుందంటే ఇట్ విల్ గో ఇన్ ద సాసర్ లో నుంచి కూడా అలాగే చేస్తున్నామంటే ప్లేట్ లోకి వెళ్ళిపోతుంది. సో మనం ఇక్కడే ఆపేయాలి. మనం తినే ఫుడ్ కానీ ఏది కానీ వీ నీడ్ టు స్టాప్ వేర్ ఇట్ షుడ్ బి. ఓవర్ గా చేస్తూ ఉంటే మన బాడీ ఫ్యాట్ కూడా అలాగే పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అ నార్మల్ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ రైట్ కి వచ్చినట్టు అవుతే, ఒక్క నిమిషం. యా, సో ఇటు సైడ్ మనం చూసుకున్నట్టు అవుతే
జనరలీ మన బాడీలో ఫ్యాట్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాము. మనం తింటాము కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ తిన్న తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ ఇన్సులిన్ తోటి కంబైండ్ అయ్యి ఎనర్జీ వస్తుంది. మనం కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది అది? ఒకటి లివర్ లోకి వెళ్తుంది. లివర్ లో ఎలా స్టోర్ అవుతుంది? గ్లైకోజన్ కింద స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, మజిల్ లో కూడా వెళ్తుంది. మజిల్ లో కూడా గ్లైకోజన్ కింద స్టోర్ అవుతుంది. మళ్ళీ ఫ్యాట్ సెల్స్ లోకి వెళ్తుంది. ఫ్యాట్ ఎలా స్టోర్ అవుతుంది? అడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతుంది. సో ఎక్కువగా తిన్నప్పుడు ఈ 3 వేస్ లో మనకి బాడీ ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనం కరిగించాలి. ఒకటి, అన్నం తినడం తక్కువగా ఆపేసినప్పుడు ఫస్ట్ మనకి లివర్ కరుగుతుంది. లివర్ లో నుంచి గ్లైకోజన్ తీసుకొని యూటిలైజ్ చేసుకుంటుంది. దాని తర్వాత మజిల్, దాని తర్వాత ఫ్యాట్. సో మీరు బేసికలీ డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యాట్ తగ్గిపోయింది అంటే ఫ్యాట్ తగ్గదు. ఫస్ట్ లివరే ఎక్కువగా, లివర్ లో స్టోర్ అయిన గ్లైకోజన్ పోతుంది. దాని తర్వాత మళ్ళీ గ్లూకోజ్, మళ్ళీ మజిల్ నుంచి దాని తర్వాత ఫ్యాట్. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్లూకోజ్ అనేది క్యాష్ లాగా ఇన్స్టెంట్ ఉంటది మన దగ్గర ఈజీగా ఉంది. ఏదైనా వస్తువు కావాలంటే కొనుక్కోవచ్చు, రైట్? సో డెబిట్ కార్డ్ ఏంటి అంటే గ్లైకోజన్. ఒకవేళ మనం ఫుడ్ ఇవ్వకపోతే, బాడీకి ఫుడ్ ఇవ్వకపోతే అంటే క్యాష్ లేకపోతే మనం ఏం చేస్తాం? ఏటీఎం కార్డ్ కానీ లేదంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తాం. సో ఇక్కడ బాడీకి ఫుడ్ ఇవ్వట్లేదు, గ్లూకోజ్ లేదు, సో ఇక్కడ గ్లైకోజన్ యూజ్ అయింది. ఓకే, సో ఈ గ్లైకోజన్ జనరలీ ఎప్పుడవుతుంది? మనం ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు ఈ గ్లైకోజన్ యూజ్ అవుతుంది. ఓకే, ఎక్సర్సైజెస్ చేసినప్పుడు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు మనకి ఈ గ్లైకోజన్ అనేది యూటిలైజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఫ్యాట్ ఏంటి అంటే ఫ్యాట్ ఇస్ అ ఫిక్స్డ్ డిపాజిట్. మీరు మనీ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే దానికి కంపల్సరీ కీ కావాలి. లాక్ అయిపోయింది కదా, దాన్ని ఓపెన్ చేయడానికి కీ కావాలి మీకు. ఓకే, సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ని ఓపెన్ చేయడానికి మనకి హార్మోన్స్ వర్క్ అవుతాయి. సో మీ బాడీలో ఉన్న ఫ్యాట్, ఎక్సెస్ ఫ్యాట్ అంతా కరగడానికి మనకి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఫ్యాట్ అనేది ఓపెన్ చెయ్యాలి, రైట్? సో ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్. సో ఇది ఓపెన్ చేయాలంటే ఏంటి? ఇన్సులిన్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఓకే, అడిపోస్ టిష్యూ అనేది లాక్ అయ్యింది కదా. ఇది ఓపెన్ చేయాలంటే గ్లైకోజన్ ని యాక్టివేట్ చేయాలి. అంటే మనం తీసుకునే ఫుడ్ ని కొంచెం తగ్గించి తీసుకొని కరెక్ట్ లెవెల్స్ లో తీసుకున్నట్టు అయితే మనం ఇది ఓపెన్ చేయొచ్చు. ఓకే, అంటే మీరు కావాలంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ కానీ కీటోజెనిక్ డైట్ కానీ ఇలాంటివి చేసినప్పుడు కూడా మనకి ఈ ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ ఓపెన్ అయ్యి కీస్ ఓపెన్ అయ్యి అంత ఫిక్స్డ్ డిపాజిట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం తినే డైట్ లో అన్ని ఉండాలి. అంటే ఎక్సర్సైజెస్ ఉండాలి, ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి, అండ్ మన కార్బోహైడ్రేట్స్ ని తగ్గించి ప్రోటీన్స్ ఫ్యాట్ ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఇలాంటివన్నీ ఇంక్రీజ్ చేస్తేనే మనం బాడీలో ఉన్న ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం యూటిలైజ్ చేసుకోలేం. ఎందుకంటే ఫస్ట్ నేను ఎందుకు ప్రోటీన్ ఇంకా ఫ్యాట్స్ అని అంటున్నానంటే యాక్చువల్లీ మన బాడీ మ్యాక్రో న్యూట్రియంట్ కి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు తొందరగా బ్లడ్ స్ట్రీమ్స్ లోకి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. సో ఇన్సులిన్ తొందరగా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ప్రోటీన్స్ ఫ్యాట్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ రెస్పాన్స్, అండ్ ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ రెస్పాన్స్. అందుకే మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ ని తగ్గించి లేదంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే దీనికన్నా కొంచెం ఇలా వెళ్తుంది. అలా చేసుకుంటేనే మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఓన్లీ వే టు రెడ్యూస్ యువర్ ఫ్యాట్. ఓకే, సో ఫ్యాట్ లాస్ ఫ్రేమ్ వర్క్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఇస్ యువర్ ఎనర్జీ. దేని నుంచి వస్తుందండి? ఫుడ్.
ఫుడ్ లో ఏముంటాయి? క్యాలరీస్. క్యాలరీస్ లో మ్యాక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. ఈ మ్యాక్రోన్యూట్రియన్స్ కరెక్ట్ గా యాక్టివేట్ చేసి మనం మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే ఈజీగా బరువు తగ్గడానికి, ఫ్యాట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దీన్ని మనం డిఫరెంట్ వేస్ లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. స్టార్ట్ లూజింగ్ అంటే మీరు బరువు తగ్గడానికి స్టార్ట్ చేసినప్పుడు క్యాలరీస్ ని కొంచెం తగ్గించాలి. లిఫ్టింగ్ వెయిట్స్ అంటే ఎక్సర్సైజ్ ని కరెక్ట్ గా రెడ్యూస్ క్యాలరీస్ అంటే మీరు రెగ్యులర్ గా తినే బిఎంఆర్ కన్నా ఎక్కువగా తిన్నప్పుడు రెడ్యూస్ చేయాలి. అంటే మీ బాడీకి ఎంత క్యాలరీస్ కావాలో అంత ఇవ్వండి. మేబీ ఒక 200-300 క్యాలరీస్ తగ్గిస్తే సరిపోతుంది. వాక్ మోర్, ఎక్కువగా వాక్ చేయాలి. సో స్టార్టింగ్ బరువు తగ్గేటప్పుడు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాటోకి రీచ్ అయినప్పుడు. ప్లాటో అంటే మీరు బరువు పెరగట్లేదు, బరువు తగ్గట్లేదు, అలాగే ఉన్నారు. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే కార్బోహైడ్రేట్స్ ని మొత్తం కట్ చేయాలి, క్యాలరీస్ ని కొంచెం కట్ చేయాలి, కార్డియోని ఇంక్రీజ్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ లేట్ ప్లాటో, దాని తర్వాత ఆఫ్టర్ దిస్ ఎర్లీ ప్లాటో, దాని తర్వాత మళ్ళీ బరువు తగ్గి మళ్ళీ అలాగే వచ్చారనుకోండి, అక్కడ ఏంటి అంటే కార్డియోని తీసేయాలి. ఇక్కడ యాడ్ కార్డియో, ఇక్కడ కార్డియోని తీసేయాలి, ఇక్కడ వెయిట్ ట్రైనింగ్ ని ఇంక్రీజ్ చేయాలి అండ్ క్యాలరీస్ ని యాడ్ చేయాలి అండ్ కార్బోహైడ్రేట్స్ ని కూడా యాడ్ చేయాలి. ఓకే. లేట్ ప్లాటో. సో టోటలీ మనం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ పైన అంటే మ్యాక్రోన్యూట్రియన్స్ పైన ఎంత కాన్సన్ట్రేట్ చేయాలో చూడండి. ఎక్కడ కార్బోహైడ్రేట్స్ ని తీయాలి, ఎక్కడ యాడ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోవాలి. ఇది మీకు ఒక్క రోజులో రాదండి. వాట్ ఐమ్ టెలింగ్, ఇట్ విల్ టేక్ సో మెనీ టైమ్స్. ఎందుకంటే బీయింగ్ అ న్యూట్రిషనిస్ట్ నేను అంత చదివి కూడా ఒక్కొక్కసారి నేను ఇది కొన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఐ నీడ్ టు థింక్ అ లాట్. ముందు ఎలా వాడారు, ఏం చేశారు, అవన్నీ గురించి. సో మీకు ఇప్పుడు నన్ను తీసుకుంటే నాకు చాలా క్లయింట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అండ్ మీలాంటి హెల్త్ కోచెస్ లో నుంచి చాలా మంది కలిసి తీసుకొని వస్తారు, చాలా ఉన్నాయి. కానీ మీరు అయితే ఈజీగా స్టడీ చేయొచ్చు. ఒక పర్సన్ ని కూర్చొని తీసుకొని, సరే ఫస్ట్ ఈ పర్సన్ కి ఇది ఇచ్చాను, దాని తర్వాత నేను ఇలా చేస్తాను, దాని తర్వాత ఇలా చేస్తాను. సో అలా వాళ్ళ వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా బాగా తగ్గుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టు అయితే ఆల్వేస్ హంగ్రీ. మధ్యలో మీకు వచ్చి చెప్తూ ఉంటారు ఊరికే ఆకలేస్తుంది అంటే, అప్పుడు మనం ఏం చేయాలి? ప్రోటీన్స్ ని ఎక్కువ చేసుకోవాలి, కార్డియోని తగ్గించమని చెప్పాలి అండ్ ఫ్యూవర్ మీల్స్, తక్కువగా మీల్స్ ఇవ్వమని చెప్పాలి అండ్ ఫిల్లింగ్ ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వాలి. ఊరికే ఆకలేస్తుంది కాబట్టి ఫుల్ అయ్యే మీల్స్ అనేవి ఇవ్వండి. అండ్ ఎనర్జీ డౌన్ గా ఉంది అని ఒకవేళ మీకు చెప్పినప్పుడు రెస్ట్ తీసుకోండి అని ఫస్ట్ చెప్పాలి. ఎనర్జీ డౌన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా లేదంటే మీరు ఎక్సర్సైజ్ చెయ్యాలి, తప్పదు, మీరు బరువు తగ్గాలంటే చేయాలంటే కుదరదు, వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. బికాస్ అగైన్ మన బాడీ అడుగుతుంది కదా, మనం ఎప్పుడే కానీ మన బాడీకి వినాలి. ది వెరీ ఇంపార్టెంట్. మన బాడీకి మనం రెస్పాండ్ అవ్వాలి. సో లో ఎనర్జీ ఉన్నప్పుడు రెస్ట్ ఇవ్వాలి బాడీకి. మన మ్యాక్రోస్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, క్యాలరీస్ ని యాడ్ చేయాలి అండ్ ఇంక్రీజ్ వెరైటీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ని ఇంక్రీజ్ చేయండి. రోజు తినే డైట్స్ లో డిఫరెంట్ డైట్స్ ని ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ కొంతమందికి స్లో మెటబాలిజం, ఇందాక నేను అన్నాను రౌండ్ షేప్ ఉన్న వాళ్ళు, రైట్, వాళ్ళు మెటబాలిజం స్లోగా ఉంటుందని. సో వాళ్ళకి ఏం చేయాలి? కార్బోహైడ్రేట్స్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే. కార్బోహైడ్రేట్స్ అని నేను చెప్తున్నానంటే దట్ షుడ్ బి ఓన్లీ అ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, నాట్ అ సింపుల్ కార్బోహైడ్రేట్స్. హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఇవ్వాలి. HIIT వర్కౌట్స్ ఉంటాయి కదా, HIIT వర్కౌట్స్ ఇవ్వాలి. లిఫ్టింగ్ వెయిట్స్, వెయిట్ లిఫ్టింగ్ వల్ల, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ వల్ల వాళ్ళ మెటబాలిజం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కదా. మెటబాలిజం అంటే ఏంటి? మళ్ళీ అనబాలిజం, బర్నింగ్ అవ్వాలి కదా, మెటబాలిజం అనేది చేంజ్ అవుతుంది. అండ్ క్యాలరీస్ ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు బికాస్ మెటబాలిజం డౌన్ ఉంది కాబట్టి. ఓకే. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వాళ్ళకి ఇవ్వాలి. దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు అడ్జస్ట్. వెయిట్ లాస్ కి అంటే ఇది, నాట్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డైట్స్, పర్టికులర్లీ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్. ఓకే. సో మనం ఏం చేయాలి అంటే రియలిస్టిక్ గా ప్లాన్ చేయాలి. ప్రోటీన్స్, ఫైబర్స్, గుడ్ ఫ్యాట్స్ మనం డైట్ లో ఇవ్వాలి. ఫుడ్ లేబుల్స్ ని మనం ఏది తీసుకుంటున్నాము, ఏది తింటున్నాము అనేది జాగ్రత్తగా తినాలి. అండ్ హెల్దీగా బరువు తగ్గడానికి చూడాలి. మేడం ఒక 10 రోజుల్లో 2-3 నెలల్లో ఇంత తగ్గాలి అంటే కుదరదు. మైండ్ఫుల్ ఈటింగ్, మనం ఏది తింటున్నా కానీ కూడా ఒకవేళ మీకు అది నచ్చకపోతే, అంటే మీ క్లయింట్ మీకు వచ్చి, మీ కస్టమర్ మీ దగ్గరకు వచ్చి నాకు ఇది నచ్చదండి, మీరు ఎందుకు ఇది ఇచ్చారు, నాకు అసలు తినబుద్ధి అవ్వట్లేదు అన్నప్పుడు, లేదు మీరు ఇది ఖచ్చితంగా తినాలి అని చెప్పొద్దు. సో దీన్ని ఇంకా డిఫరెంట్ వేస్ లో మనం ఎలా తినగలుగుతాం అని ఆలోచించాలి. లేదంటే యూ కెన్ ఆల్సో ఆస్క్ దెమ్ దానికి ఫుడ్ రీప్లేస్మెంట్, అంటే ఒక పర్టికులర్ ఫుడ్ కి సేమ్ న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ ని వెతికి
ఇవ్వాలి. ఓకే, సో దీంతో పాటు పాజిటివ్ గా ఉండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, స్లీప్ ని మేనేజ్ చేసుకోవాలి. ఓకే, ఏది చేయొద్దు, షుగర్స్, కార్బోహైడ్రేట్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న డ్రింక్స్, క్యాలరీస్ ని డ్రింక్ చేయొద్దండి. జ్యూసెస్ ఆర్ నాట్ ఫర్ అస్. జ్యూసెస్, ఏ జ్యూసెస్? ఫ్రూట్ జ్యూసెస్, నాట్ వెజిటేబుల్ జ్యూసెస్. వెజిటేబుల్ జ్యూసెస్ మీరు తీసుకోవచ్చు, అది కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్, నాట్ ఇన్ ది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాదు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యూ కెన్ టేక్ వెజిటేబుల్ జ్యూసెస్ ఓన్లీ. ఫ్రూట్ జ్యూసెస్ అస్సలు తీసుకోవద్దు. వీఆర్ నాట్ డ్రింకింగ్. మనం బెడ్ పైన లేము, మన మెటబాలిజం ఇంక్రీజ్ చేయాలి. బెడ్ పైన పడుకున్న వాళ్ళకి, ఐసీయూ కండిషన్ లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ మెటబాలిజం యాక్టివిటీస్ కి ఎక్కువగా ఎనర్జీ కావాలి కాబట్టి, డైజెషన్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ గా క్యాలరీస్ తాగమని ఇస్తాం, కానీ మనకి కాదు. మనం క్యాలరీస్ ని డ్రింక్ చేయొద్దు. యూనిట్ టు చూ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నమిలి తినాలి, మెటబాలిజం బర్న్ అవుతుంది. రైట్, బ్యాడ్ ఫ్యాట్స్, హై ఫ్యాట్స్, సాల్ట్ కంటెంట్ నుంచి దూరం ఉండాలి. షార్ట్ కట్స్ మానేయండి. షార్ట్ కట్స్ ఇలా చేస్తే తగ్గిపోతాము అనేది తీసేయండి. లాంగ్ వే, కొన్ని రోజులు బతకలేం కదా, ఇప్పుడు ఉన్న స్టేజ్ లో ఎంత హెల్దీగా బతికాం అనేది ఇంపార్టెంట్ అండి. బికాస్ 20 ఏళ్ల నుంచే మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు పీసీఓడి వచ్చినప్పటి నుంచి 12-13 ఇయర్స్ నుంచే పీసీఓడి ఉన్నాయి. అంటే డిజీజెస్ ని క్యారీ చేసుకుంటూ బతుకుతున్నాం మనం. డిజీజెస్ లేకుండా బతకాలని లేదు, బట్ ఉన్న లైఫ్ ని కూడా మనం హెల్దీగా తింటూ ఏ జబ్బులు, ఏ హెల్త్ కండిషన్స్ రాకుండా మనం బతకాలి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పింది కొంచెం డెప్త్ గా ఉంది. నేను రెగ్యులర్ గా చేసే అంబే సౌత్ మార్కెటింగ్ టీమ్ లో నేను ఇలాంటి సెషన్ ఇవ్వను. సో దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ అరుణ మ్యామ్ ఇంకా శ్రీరామ్ సార్ నాకు రిక్వెస్ట్ చేశారు, చంద్రు సార్ అందరికి రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఐ డూయింగ్ ఫర్ ఎక్స్క్లూజివ్ సెషన్ ఫర్ దిస్. ఈ సెషన్ మీకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు మళ్ళీ ఈ సెషన్ ని రిపీట్ చేయాలనుకుంటే ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ విత్ దాట్, బికాస్ ఒకటే రోజు మొత్తం సైన్స్ తెలుసుకోవడం అనేది చాలా కష్టం. బట్ ఐ మేడ్ ఇట్ వెరీ వెరీ సింపుల్. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా చెప్పాను నేను మీకు. అండ్ సప్లిమెంటేషన్ మనం పార్ట్ వస్తే, బికాస్ మనం తీసుకునే ప్రాబ్లమ్స్ అన్నిట్లో కూడా డెఫిషియెంట్ అనేది ఉంటుంది, బికాస్ మనం తీసుకునే ప్రోటీన్స్ అన్ని మనకు దాంట్లో రావు కాబట్టి. సో దట్ విల్ హెల్ప్ యూ. సో సప్లిమెంట్స్ అనేది మనం డైట్ లో యాడ్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. సో ఓవర్ టు అరుణ మ్యామ్.